లలితా రహస్యం రాని వాళ్ళు ఎవరు లేరు ఈ రోజుల్లో. అందరూ స్త్రీ పురుషులాదులు అందరూ కూడా లలితా సహస్రనామం పారాయణం చేస్తున్నారు. అది దాని యొక్క కాస్త విశేషం కూడా తెలిస్తే వాళ్ళు పారాయణ శ్రద్ధగా చేస్తారు అనే ఉద్దేశం శ్రీవారికి ఉంది. దానిలో మంత్రానికి అర్థం ఏమిటి, ఆ నామానికి అర్థం ఎంత, ఎందుకు చెప్పారు, ఈ లలితా సహస్రనామం ఎవరికి చెప్పారు, ఏ సందర్భంలో చెప్పాల్సి వచ్చింది, వీటన్నిటికీ కూడా పూర్వపీఠికలో ఆ విశేషాలన్నీ ఉంటాయి. ఉత్తరపీఠికలో ఫలశ్రుతులు ఉంటాయి. అవి రెండు మనం మానేస్తాం. బ్రహ్మాండ పురాణే హయగ్రీవాగస్త్య సంవాదే లలితా సహస్ర కథనం నామ ద్వితీయోధ్యాయ అని ఆపేస్తాం. పూర్వపీఠికలో ఉన్న విశేషాలు కానీ ఉత్తరపీఠికలో ఉన్న విశేషాలు కానీ పారాయణలో రాటల్లా. అంచేత అవి కూడా మనం తెలుసుకుంటే దీని తాలూకు మొత్తం సమగ్రమైన స్వరూపం తెలుస్తుంది. అది కూడా ఒక ఆలోచన ఈ కార్యక్రమం చేయడానికి. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది, అయినప్పటికీ శ్రీవారి ఆదేశం మేరకు ప్రయత్నం చేస్తాం. శ్రీమాత్రే నమః. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నశకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాన్ రత్నఘటస్థరక్తచరణాన్ ధ్యాయేత్ పరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పపాణచాపాం అణిబాధురావృతం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలశృణతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుపవిలేపనామళికచుంబికస్తూరికాం సమందహచతయక్షణాం సజలచాపవాశాంకుశామశేషజనమోహినీం అరుణమల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. ఈ లలితా సహస్రనామం బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి కథ. దీని విశేషాలు చెప్పడానికి సామాన్యమైన వ్యక్తికి చేత కాదు అనే విషయం తెలియడానికి ఈ పూర్వపీఠికల్లో వ్యాఖ్యానాల్లో విషయం రాస్తారు. దీనికి సౌభాగ్య భాస్కరం అనే పేరుతోటి భాస్కర్ రాయలు మహాతాంత్రికులు, విద్యావేత్త, శ్రీ విద్యా సంప్రదాయంలో చాలా గొప్ప మనిషి. ఆయన దీనికి భాష్యం రాశారు. అంతకుముందు మన జగద్గురువులైనటువంటి పరంపర, శృంగేరి జగద్గురు పరంపరలో ఉన్న విద్యారణ్య మహర్షి కూడా దీనికి భాష్యం రాద్దామని అనుకుంటే, సంకల్పం చేస్తే, అది నీ పని కాదు, తర్వాత దానికి కావాల్సిన వాడు వస్తారు, అప్పుడు చూద్దాం లేని అమ్మవారి ప్రేరణ జరిగిందని కథ చెప్తారు. అంటే విద్యారణ్య మహర్షి కూడా దీనికి వేదానికే భాష్యం రాసిన మహానుభావులు. ఆయన రాయలేరని కాదు, ప్రత్యేకం ఈ కార్యక్రమం భాస్కర్ రాయల వారు రాయాలి అనేది అమ్మవారి సంకల్పం. అలాంటి ఒక అద్భుతమైన ఘట్టాలు ఈ భాస్కర్ రాయ చరిత్రలో చెప్తూ ఉంటారు. అంచేత అలాంటి సౌభాగ్య భాష్యాన్ని ఆధారంగా తీసుకుని మనం ఈ లలితా సహస్రనామ భాష్య వివరణం మనం చూసుకుందాం. అగస్త్యుల వారు హయగ్రీవ మహర్షికి నమస్కారం చేసి ఆయన అడుగుతున్నట్టు ఆరంభం అది. అగస్త్య ఉవాచ అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద కథితం లలితాదేవ్యాశ్చేరితం పరమాద్భుతం అని ఆరంభం చేశారు. ఓ హయగ్రీవా, హయగ్రీవుడు అంటే మహావిష్ణువే స్వయంగా. హయగ్రీవ అవతారం దేవీ భాగవతంలో ఉంది. పరమశివుడు పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తే వేటాడి బాగా యుద్ధంతో చేసి రాక్షస సంహారం అంతా చేసిన తర్వాత అలసిపోయి ఒక చోట ధనుష్కోటి మీద తన శిరస్సు పెట్టుకుని ఉంటే మహాలక్ష్మి అమ్మవారి యొక్క శాపం చేత ఆయన శిరస్సు తెగిపోయింది. పడిపోతే మళ్ళీ ఆయనని బతికించడం కోసం ఆ పక్కన ఉండేటువంటి ఒక గుర్రం తలను తీసుకొచ్చి మహావిష్ణువు తలకి అతికించారు. ఈ కథ ఎందుకు జరిగింది అనేది దేవీ భాగవతంలో దీనికి నేపథ్యం రాస్తారు. అంతకుముందు హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు నేను హయగ్రీవుడి చేతిలో తప్ప ఇంకెక్కడా మరణించను అని వరం పొందాడు. హయగ్రీవుడు ఈ సృష్టిలో ఆయన ఒకడే తప్ప మరొకడు లేడు కనుక మళ్ళీ హయగ్రీవుడిగా పరమాత్మే అవతరించి ఆ హయగ్రీవ రాక్షస సంహారం చేయడం కోసం ఈ కథ అంతా మహాలక్ష్మి అమ్మవారి యొక్క శాపం మూలంగా జరిగింది అని ఒక కథ దేవి భాగవతంలో హయగ్రీవ అవతార చరిత్ర అనే పేరుతోటి ఉంటుంది. ఆయన అది అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద అని సంబోధన చేసి అడిగారు. హయగ్రీవ మహానుభావ, అన్ని శాస్త్రాలు బాగా తెలిసిన వాడివి, నువ్వు అనేక రకాలుగా మాకు లలితాదేవి యొక్క చరిత్ర అంతా చెప్పుకొచ్చావు. ఏదో భండాసుర వధ, దీనికి మనకి సంబంధించినటువంటి గ్రంథాలంటే ఒకటి దేవీ భాగవతం, రెండోది లలితాపాఖ్యానం. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన కథలు కలిసి వస్తాయి. లలితా సహస్రనామంలో ఉన్నటువంటి వాటికి, లలితోపాఖ్యానంలో ఉన్నటువంటి కథలకి, దేవి భాగవతంలో ఉన్న కథలకి పరస్పర సంబంధాలు ఉంటాయి. భాస్కర్ రాయల వారు వాటిల్లో ఉండేటువంటి విశేషాలన్నింటినీ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటారు. అది ప్రత్యేకంగా అంత మాత్రమే కాకుండా సమగ్రమైన వేదాంత సిద్ధాంతం అంతా ప్రతిపాదన చేసి చూపిస్తూ ఉంటారు.
అంటే లలితా సహస్రానికి వేదాంతానికి మూడేమిటి అని అనుకుంటారు మనం. దానిలో చాలా విశేషం ఏమిటి అంటే చివరిలో ఉత్తర భాగంలో చెబుతారు, చరమే జన్మని శ్రీ విద్యోపాసకో భవేద్ యథా తథా నామసాహస్రపాఠశ్చ తథా చరమజన్మని అని. అంటే మనిషి జన్మలో ఎత్తిన తర్వాత చివరి జన్మలో మోక్షం పొందేయడానికి ముందుగా ఉన్న సమయంలో శ్రీదేవి ఉపాసన చేసేటువంటి అదృష్టం పడుతుంది కొంతమందికి. చరమే జన్మని తథా శ్రీ విద్యోపాసకో భవేత్ అని చెప్పి తథా నామసాహస్రపాఠశ్చ చరమజన్మని అని. ఈ లలితా రహస్రనామ పాఠం చేయడం కూడా చరమజన్మలో జరిగేటువంటి అపూర్వమైన సన్నివేశం అని చెప్తారు. అంటే మనందరం చదివేస్తున్నాం కదా, మనందరికీ చర్మజన్మేనా ఇది అనే ఒక ప్రశ్న వస్తుంది సహజంగా. మనందరం లలితా సహస్ర పాఠం ఆఖరి జన్మలో చేస్తామండి అంటే మనందరికీ నెక్స్ట్ ముక్తేనా అండి అంటే, లలితా సహస్రనామం మాలామంత్రం, మహామాలా మంత్రం మొత్తం మొదటి నుంచి చివరి వరకు 1000 నామాలు చెప్పినటువంటి శ్లోకాలన్నీ కలిపి ఒక మహామంత్రం. అది సద్గురు ఉపదేశం చేత పొందాలి, దానికి అంగన్యాస కరన్యాసాలు అవి చేసుకోవాలి, అది విధానం. ఇక పురాణోక్తమైన శ్లోకాలు చదువుకునేటువంటి పద్ధతి మనందరికీ ఉంది, చదువుకుంటూ ఉంటాం. ఈ పారాయణ ఇది వేరు, అది మంత్రోపదేశం పొందడం, లలితా సహస్రనామం పారాయణ చేయడం అదొక రకం. అంచేత లలితాదేవి యొక్క చరిత్ర చెప్పాము అన్నారు. ఏమేమిటి చెప్పింది అంటే, ఇందాక మనం అనుకున్న హయగ్రీవ అవతారంలో పరమాత్మ అదంతా కూడా ఆయన హయగ్రీవ రాక్షసుని సంహరించడం అదొక కథ. అలాగే ఈ హయగ్రీవ అవతారం తాలూకు మహావిష్ణువు యొక్క చరిత్రలన్నీ కూడా చాలా విశేషంగా చెప్పి, అది కూడా హయగ్రీవుడు రాక్షస సంహారం చేశాడు అనే మాటకి అర్థం కూడా అమ్మవారి యొక్క కృపతో, అమ్మవారి యొక్క ప్రేరణతో జరిగింది అనేటువంటి విషయం కూడా ఉంది. ఉక్త వృత్తాంత స్మరణేన దేవి అనుగ్రహీతత్వాభిప్రాయ గర్భం అని అన్నాడు. అంచేతనే అతయేవ మహాబుద్ధే ఇత్యాది విశేషణద్వయం స్తుతి మాత్రం. చాలా తెలివైనవాడు ఆయన అన్నాడు. నువ్వు చాలా తెలివైనవాడు అయితే నువ్వే చూసుకోవచ్చుగా అమ్మవారి అనుగ్రహం ఎందుకు అని అంటే, అమ్మవారి ప్రేరణ లేకపోతే మహావిష్ణువు కూడా తన పని చేయడానికి అసమర్థులే అవుతారు అనేది దేవీ భాగవతంలో కథ. కొన్ని చోటుల్లో శివపారమ్యం చెప్తారు పురాణంలో వేదవ్యాసుల వారు, శివుడే గొప్ప అని. కొన్ని చోటుల్లో విష్ణుపారమ్యం చెప్తారు, మహావిష్ణువే గొప్ప అని. కొన్ని చోటుల్లో దేవీ పారమ్యం చెప్తారు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ త్రిమూర్తులుగా ఉన్నారు, వారి వారి పనులన్నీ చేయగలుగుతున్నారు. ఆ జగన్మాత యొక్క అనుగ్రహం లేకపోతే వీరందరూ వీళ్ళ పనులు చేయడానికి అసమర్థులే అవుతారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మధుకైటభ రాక్షస సంహారం దగ్గర ఆ విషయం దేవీ భాగవతం చాలా స్పష్టంగా వర్ణించింది. మధుకైటభులు అనేటువంటి 2 రాక్షసుల్ని యుద్ధం చేసి మట్టు పెడదాం అనుకున్నారు మహావిష్ణువు. 5000 సంవత్సరాలు యుద్ధం చేశారు, కానీ ఎక్కడా అంతు దొరకలేదు ఆయనకి. వాళ్ళు ఏమాత్రం అలసిపోలేదు, ఈయనకే అలసట వచ్చేలాగా కనిపించింది. అయితే ఏమైంది అంటే, వాళ్ళు 1000 సంవత్సరాలు ఒకడు, తర్వాత రెండో వాడు యుద్ధం చేస్తే ఈయన 10వ వాడు విశ్రాంతి తీసుకునేవాట. అలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ చొప్పున వాళ్ళు యుద్ధానికి వచ్చేవారు. మహావిష్ణువు ఒంటరి పోరాటం చేశాడు. చూసిన తర్వాత ఆయన అనుకున్నప్పుడు, ఇంతవరకు రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు నాకు ఈ పరిస్థితి ఎప్పుడూ ఎదురవలేదు, ఏమిటి దీనికి కారణం అని అనుకుని ఒకసారి యోగనిద్రలో ఆ ధ్యానంలో ఉన్నాడు. చూస్తే అమ్మవారి యొక్క ప్రేరణ వచ్చింది. వారిని అంత తేలిగ్గా నువ్వు చంపలేవు, నీకు ఏదైనా తెలివితేటలు ఉండాలి, నా అనుగ్రహం చేత నువ్వు ఇప్పుడు సరి అయిన ఆలోచన చేసుకుంటావు, తర్వాత మధుకైటభ రాక్షస సంహారం చేస్తావు అని అమ్మవారి ప్రేరణ వచ్చింది. ఆ తర్వాత అనిపించింది, ఓహో వీళ్ళు బ్రహ్మ వరప్రసాదులు, వీళ్ళని శారీరకమైన బలంతో, నా శరీర సామర్థ్యంతో వీళ్ళని చేయడం అనేది సాధ్యం కాదు, వీళ్ళని కొంచెం ఏదైనా ప్రలోభ పెట్టాలి అనుకున్నారు. అని మహావిష్ణువు ఏం చేశారు వాళ్ళకి అంటే, మీ యుద్ధ బలానికి, పరాక్రమానికి, యుద్ధ కౌశలానికి నేను చాలా సంతోషించి మీకు వరం ఇస్తాను, మీరు ఏదైనా అడగండి అన్నట్టు. వాళ్ళని మోహపెట్టింది అమ్మవారు. నువ్వు మాకు వరం ఇచ్చేది ఏమిటి కావాలంటే, నువ్వు మేము ఇద్దరం చేసావు, నువ్వు ఒక్కడివే చేసావు కనుక నీ యుద్ధానికి మేమే సంతోషించి మేమే వరం ఇస్తామని వాళ్ళు అన్నారట. వాళ్ళల్లో గర్వాన్ని ప్రవేశపెట్టింది. ఆ గర్వంతో వాళ్ళు సరే ఎప్పుడైతే అన్నారో, అయితే నా చేతిలో చచ్చిపోయేట్లా వరం ఇవ్వండి అని అడిగాడు మహావిష్ణువు వాళ్ళని. అయ్యో అనవసరంగా నెత్తి మీదకి తెచ్చుకున్నాం, ఆయనకి వరం ఇవ్వడం ఎందుకు, మనం ఈ వరం కోరుతాడని ఒప్పుకోలేదు, ఆయన చేతిలో ఇప్పుడు చచ్చిపోవాలి. కానీ అప్పటికి సత్యనిష్టలు వాళ్ళు కనుక అన్నమాట పాటించి తీరాలి. అంటే వాళ్ళు చివరికి ఇంకో మళ్ళీ షరతు పెట్టారు. అప్పుడు అంతా సముద్రమయంగా మొత్తం అంతా నీటి మయంగానే ఉంది ప్రపంచం అంతా. మరి అలాంటప్పుడు నీరు లేని చోటుల్లో మమ్మల్ని చంపు, దానికి మేము ఇష్టపడతాం, మీ చేతిలో చచ్చిపోతాం అని అన్నారట వాళ్ళు.
నిర్జలే ప్రదేశే, నిర్జలమైన ప్రదేశంలో మమ్మల్ని చంపచ్చు అన్న. నిర్జలమైన ప్రదేశం ఎక్కడుంటుంది? అప్పుడు మళ్ళీ మహావిష్ణువుకి బుద్ధి మళ్ళీ అమ్మవారే ప్రసాదించింది. నీ తొడలను బాగా విస్తరింపజేసి బాగా పెంచు, అప్పుడు ఆ రాక్షసులని నీవు తొడ మీద కూర్చోబెట్టుకుని వాళ్ళని చంపేయను. ఈయన శరీరాన్ని పెంచారు, వీళ్ళలాగే వాళ్ళు పెరిగారు మొత్తం మీద. అది మహావిష్ణువు యొక్క యోగమాయ చాలా గొప్పది కనుక ఆయన పెద్ద శరీరం పెంచుకుని ఆ శరీరం మీద తొడ మీద వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి సంహరించేశాడు. వాళ్ళ నెత్తిలో ఉండేటువంటి మేధస్సు అంటారు, అంటే గుంజు, బుర్రలో ఉండేటువంటి గుంజు, అది ఆ నీటిలో పడింది. దానితో అదంతా మేటేసేసింది. మనం నీటిలో ఏదైనా కొంత మట్టి వేసామనుకోండి, అదంతా బురదగా మెచ్చబడిపోతుంది కదా. ఆ రకంగా జరిగినదే మేదిని. అంటే ఈ భూమి అలా తయారైంది అని చెప్తారు. అంతకుముందు సముద్రమే ఉండేది. ఆ రాక్షసుల శిరస్సులో ఉండేటువంటి ఆ గుజ్జును అంతటినీ ఇదిలో వడేయడంతో ఇదంతా నీటిలో ఒక ఘనీభూతమైనటువంటి ఒక పదార్థంగా మారింది. అది మేదిని అని. కనుక అది అపవిత్రం. దాని మీద పడిపోయిన, నేల మీద పడిపోయిన వస్తువు పూజలకి ఇవి పనికిరావు. మళ్ళీ నీటితోటే శుద్ధి చేయాలి దాన్ని. చేత నేల మీద కాకుండా దాని వస్తువుని ఏదో ఒక ఆసనం మీద వేసుకుని, లేకపోతే దాన్ని జలంతో శుద్ధి చేసి వాటిని అన్నిటినీ చేసుకోవాలి. మన సంప్రదాయాలు, అలవాట్లన్నీ ఉన్నాయి. ఈ కథలో ఇప్పుడు మధు కైటభ సంహారిని ఎవరు? మహావిష్ణువా, అమ్మవారా అని అంటే డైరెక్ట్ అటాక్ మహావిష్ణువే, కానీ చేయించిందంతా అమ్మవారు. మధుకైటభ రాక్షస సంహారం జరిపించిందంతా అమ్మవారే. కానీ చేసిన వారెవరు అంటే మహావిష్ణువు ద్వారా చేయించారు, మన మహావిష్ణువు చేత చేయించారు. అలాగే గోప్త్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప అని మనం లలితా రహస్యంలోనే అక్కడక్కడ చదువుకుంటూ ఉంటాం. సృష్టికర్త్రి బ్రహ్మరూప, సృష్టి చేసే సమయంలో ఆవిడే బ్రహ్మరూపంలో ఉంటుంది. రక్షణ చేసే సమయంలో ఆవిడే విష్ణు రూపంలో ఉంటుంది. సంహార కాలంలో ఆవిడే రుద్రరూపాన్ని ధరిస్తుంది. ఈ 3 కార్యక్రమాలు వేదాంతాల్లో పరమాత్మకి చెప్పే లక్షణాలు. సృష్టి స్థితి లయం 3. తాంత్రిక సిద్ధాంతానికి వేదాంత సిద్ధాంతానికి తేడా ఉంది. ఏమేమిటి అంటే కార్యక్రమాలు 3, సృష్టి స్థితి లయాలు 3 చెప్తారు కదా. మరి ఇక్కడ పంచకృత్య పరాయణ అని అమ్మవారి దగ్గర తిరోధానము అనుగ్రహము అనేటువంటి రెండింటిని కలిపి పంచకృత్య పరాయణ, 5 రకాల పనులు చేసే నేర్పు గలది అమ్మవారు అని చెప్తారు లలితా రహస్యంలో. ఇందాక అనుకున్న మాటలు సంహారిణి రుద్రరూప, తర్వాత తిరోధానకరి ఈశ్వరి సదాశివ అనుగ్రహద పంచకృత్య పరాయణ అని ఉంది. జత 5 రకాల పనులు చేస్తూ ఉంటుంది అమ్మవారు. పైగా మాయాశక్తి, శక్తి స్వరూపిణి ఆవిడ. వేదాంతులు చెప్పేటువంటి సిద్ధాంతంలో శక్తి పరాధీనం, ఈశ్వరాధీనంగా ఉంటుంది. పరమాత్మ సర్వస్వతంత్రుడు, ఆయనకి లోబడి ఈ శక్తి అంతా ఆయనకి అధీనంగా వైష్ణవీ శక్తి అనే పేరుతోటి పిలువబడుతుంది. ఆ పరమాత్మ యొక్క దివ్యమైన శక్తి అనే పేరుతో చెప్తారు అక్కడ. తాంత్రిక సిద్ధాంతంలో శక్తి స్వతంత్రం, ఆవిడే పరమాత్మ, ఆవిడే శక్తి, శక్తి శక్తి గలది అంతా ఆవిడే. శివశక్తి ఐక్య రూపిణి, వేరే పరమాత్మ అన్నక్కల, ఆవిడే శక్తి, ఆవిడే శక్తి గలది కూడా అనే తేడా కూడా ఉంది. ఈవిడ స్వతంత్రురాలు. ఇక్కడ తాంత్రిక సిద్ధాంతంలో దేవీ సిద్ధాంతం వీటిలో చెప్పేటప్పుడు దేవి అమ్మవారు ఎవరికి అదుపులో ఉండాల్సిన పరిస్థితి ఏమీ లేదు, ఎవరి పర్మిషన్స్ అక్కర్లేదు, ఆవిడ తోచినట్టు చేస్తుంది. ఆవిడే అందరినీ జరిపిస్తుంది, ఆవిడ అందరి చేత అన్ని పనులు చేయిస్తుంది. సర్వశక్తి సంపన్నురాలు అమ్మవారు జగన్మాత అనేటువంటి పేరు కూడా కనిపిస్తుంది. ఇలాంటి చరిత్రలన్నీ చాలా ఉన్నాయి వెనకాల, అవన్నీ రాసుకొచ్చారు విడివిడిగా. పూర్వం ప్రాదుర్భావో మాతు అత పట్టాభిషేచనం భండాసురవధశ్చైవ విస్తరేణ త్వయా ఉదిత వర్ణితం శ్రీపురంచాపి మహావిభవ విస్తరం. అంటే మణిద్వీప వర్ణనం అని మనం ప్రసిద్ధంగా మన వాళ్ళందరూ శ్రీపురం అంటే ఇప్పుడు మహాలక్ష్మి ఆలయం అనేదో అనుకుంటూ ఉంటారు. ఇక్కడ అది కాదు, మణిపురం అని పేరు. మణిద్వీప వర్ణనం అంటే అమ్మవారి యొక్క నివాస భూమి. ఆ మణిద్వీప వర్ణనం 5 అధ్యాయాల్లో దేవి భాగవతం 12వ స్కంధంలో ఉంది. అది పారాయణ చేస్తే ఇంట్లో గృహప్రవేశాలు అవి చేసినప్పుడు ఆ కొత్తగా కట్టిన ఇంట్లో పారాయణ చేస్తే వాస్తు దోషాలన్నీ పోతాయి అని ఫలశ్రుతి రాశారు దానిలో. అంటే జగన్మాత యొక్క నివాస భూమిని వర్ణించుకుంటే మన ఇంట్లో ఉండేటువంటి ఈతి బాధలన్నీ పోతాయి, ఆపదలన్నీ పోతాయి, మనం అందరం సుఖంగా సంతోషంగా అభివృద్ధితో ఉంటాము అనే ఉద్దేశంతో కూడా మణిద్వీప వర్ణనం అలా చేయడం అలవాటు ఉంది. అలాగే అమ్మవారి యొక్క ప్రాదుర్భావము అంటే అవతారం ఎలా వచ్చింది, ఎలా పుట్టింది, పట్టాభిషేకం ఎలా జరిగింది, భండాసురుణ్ణి ఎలా సంహరించింది, ఇలాంటివన్నీ కథలన్నీ కూడా పూర్వం చరిత్రలో చెప్పారు అనేటువంటి మాట వెనకాల చెప్పారు. ప్రాదుర్భావము అనే మాటకి అర్థం ఏమిటి
అనే దగ్గర వేదాంత సిద్ధాంతం ఈయన రాస్తున్నాడు. అది కూడా మనం ఇక్కడ ఈ స్థానంలో వినుకోవాల్సిన మాట. పూర్వము అసద్వాయుధమగ్ర ఆసీత్ సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ సదే నాసదాసీన్నోసదాసీత్ అనే వేదవాక్యాలన్నిటి వల్ల కూడా మొట్టమొదట్లో సృష్టి ప్రాకాలికమైనటువంటిది ఒక్క శుద్ధమైన చైతన్యం మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు. అప్పుడు అమ్మవారు ఉందా అంటే ఈ రూపంలో లేదు. అప్పుడు ఎలాగొచ్చింది అని అంటే ఆ చైతన్య విశేషమైనటువంటి దానిలోంచి కామకళారూపంగా పరిణామం చెందింది. ఆ పరిణామం చెందినటువంటి ఆ మార్పుకే అమ్మవారు అనే పేరుతో చెప్తున్నాము. అమ్మవారి యొక్క ప్రాదుర్భావం ఈ రకంగా వర్ణింపబడింది అని వెనకాల కథ చెప్పారు. అంటే శుద్ధమైన చైతన్యం. ఇంకో మాట గుర్తుపెట్టుకోవాలి, ఈశ్వరుడు అని పిలుస్తూ ఉంటాం మనం. ఈశ్వరుడు అంటే అన్ని పనులు చేయగలిగిన వాడు, ఆయనకు ఒక రూపం ఉంది, ఆయన కార్యక్రమాలు చేస్తాడు, అన్నీ ఉంటాయి. పరమాత్మ శుద్ధ చైతన్యము అంటే నిర్గుణం, నిష్క్రియం, శాంతం, నిరుపప్లవం అన్నీ ఉంటాయి. ఆయనకి ఏముండవు. ఆ శుద్ధమైనటువంటి చైతన్య స్వరూపంలోంచి సగుణ సాకార పరబ్రహ్మమూర్తిగా మళ్ళీ మారే. ఆ మారడంలో అది విష్ణు రూపం అవ్వచ్చు, శివరూపం కావచ్చు, అమ్మవారి రూపం కావచ్చు, గణపతి రూపం కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. అన్నిటికీ మూలభూతమైన శుద్ధ చైతన్యం మాత్రం ఒకలాగే ఉంటుంది. శుద్ధ చైతన్యంలో మార్పే ఉండదు, దానికి నామరూపాలు లేవు. ఉపాసకానాం అనుగ్రహార్థం భగవతో రూపకల్పన. ఉపాసకుల యొక్క అనుగ్రహం కోసం వాళ్ళ మనస్సు దేని యందు రక్తమవుతుందో అంటే అనురాగం చెందుతుందో, ఏ దేవుడు అంటే మనకి బాగా ఇష్టమవుతుందో ఆ దేవుడిని మనసారా కొలుసుకుంటాం. అంచేత మనం ఆ దేవుడు ఆ రూపాన్ని ధరిస్తాడు. ఎవరు ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అని, ఎవరు ఏ రూపంలో నన్ను కొలుస్తారో వాళ్ళకి నేను అలాగే ప్రసన్నుడిని అవుతాను. వాళ్ళు రామ అని పిలిస్తే రాముడుగానే ఉంటాను, కృష్ణ అని పిలిస్తే కృష్ణుడుగానే ఉంటాను, అమ్మవారి జగన్మాత అంటే జగన్మాత రూపంలోనే ఉంటాను. శుద్ధ చైతన్యంలో ఈ మార్పులు ఏమీ లేవు, కానీ సాకార రూపంలోకి వచ్చేసరికి ఈ మార్పులు వస్తాయి అనేది ప్రాదుర్భావము అనే మాటకి ఆ రకంగా అర్థం చెప్పాలి. కామకళారూపంలో మొదట ఆవిర్భావం చెందింది అనే ఒక మాట. ఇక తర్వాత ఆవిడ పురుష రూపమా స్త్రీ రూపమా అనేటువంటి మాట కూడా ఉంది. అది కూడా విచారణ ఏంటంటే అది ఆవిడ మొట్టమొదట్లో పురుష రూపంలోనూ స్త్రీ రూపంలోనూ ఏ రకంగానూ లేదు. దానికి మగ ఆడ తేడా లేకుండా ఉంది చైతన్యం. కానీ తర్వాత వచ్చేసరికి పురుష రూపాల్లో ఉండేటువంటి కొన్ని దేవతలు, స్త్రీ రూపంలో ఉండేటువంటి కొన్ని దేవతలు తయారయ్యారు. ఆయా దేవతలకు సంబంధించినటువంటి ఆ పదాలని బట్టి అది పురుష రూపంలో ఉంది లేకపోతే స్త్రీ రూపంలో ఉంది అంట. ఉదాహరణ మనకి కేశవాయ నమః, నారాయణాయ నమః అంటాం, అక్కడ పుల్లింగాల్లో వేస్తాం. కేశవ నారాయణ, శివాయ నమః, రుద్రాయ నమః, భవాయ నమః అని. అమ్మవారి దగ్గరకు వచ్చేసరికి భవాన్యై నమః, రుద్రాన్యై నమః, శర్వాణ్యై నమః అని స్త్రీలింగ శబ్దాలు వాడతాం. అది స్త్రీ భేదం అవతార విశేషాల్లో వచ్చిన దేవతలకు ఉంటుంది, కానీ శుద్ధ చైతన్యానికి ఉండదు. శుద్ధ చైతన్యంలో నా స్త్రీ నా పుమాన్, అది స్త్రీయే కాదు పురుషుడు కాదు అనేటువంటి విశేషంగా ఉంటుంది. దానిలో ఇక్కడ మనం చెప్పేసరికి ఇప్పుడు ఏమైంది, పరమాద్భుతమైనటువంటి ఈ రూపం ఇదంతా కూడా లలిత అనే పేరుంది. లలిత అనే పేరు కంటే ఏంటి, ఈ పరబ్రహ్మమూర్తి అని అర్థం. తక్కువ శరీరం అంతా కూడా విచిత్రంగా ఉన్నప్పటికీ పరశివ అభిన్న మహాశక్తి అని పేరు. పరశివుడితో అభిన్నమైన మహాశక్తి స్వరూపం. పరమాత్మ యొక్క తేడా లేకుండా, దానికంటే అతిరిక్తం కాకుండా, దానికంటే ఇతరం కాకుండా ఉండేటువంటి ఆ మహాశక్తి ఏదైతే ఉందో ఆ శక్తి సర్వలోకాలకి అతీతము. దాన్నే మహాకైలాసము, అపరాజితము అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు. సర్వలోకోత్తమమైన లోకంలో ఉంటుంది ఆవిడ. ఆవిడ ఎలాగుంటుంది అంటే గట్టిగా ఉండేటువంటి ఘనీభూత ఘృతవత్ రజస్తమస్ సంపర్క శూన్య శుద్ధ సత్వ ఘనీభావ రూపం అని రాస్తారు భాస్కరరాయల వారు. శాస్త్రీయమైన విచారణ అంటే మనందరికీ తెలిసిన భాషే. నెయ్యి గట్టిపడిపోతే ఓ ముద్ద కట్టేస్తుంది, దానికి అగ్ని సంపర్కం చేస్తే అది మళ్ళీ పలచబడుతుంది. నెయ్యి కరిగించామని చెప్తాం కదా మనం. కరిగిన నెయ్యికి పేరుకున్న నెయ్యికి తేడా ఉందా లేదా? అలాగే ఘనీభూతమైనటువంటి ఘృతం అంటే ఎందుకు వచ్చింది అది అంటే దానికి అగ్ని సంయోగం లేదు, రజోగుణం లేదు, తమోగుణం లేదు, శుద్ధ సత్వంగా ఉంది అన్నట్టు. నేతికి పక్కన వేడి సెగ తగిలితే అప్పుడు అది కరిగిపోతుంది, అది ఏమీ తగలకుండా ఉంటే అది గట్టిపడిపోతుంది. అలాగే శుద్ధ సత్వప్రధానమైనటువంటి మూర్తి అది. సత్వప్రధానంగా ఘనీభూతంగా అంటే దట్టంగా గట్టిగా ఉంటుంది. దానికి కనుక రజోగుణ సమోగుణాలతో సంపర్కం ఉంటే మళ్ళీ లోకంలో మరి రకరకాల డైల్యూషన్ అంటాం, మారుతుంది.
అలాంటి డైల్యూట్ కాకుండా ఉండేటువంటి పరమశివమైనటువంటి రూపం. అన్యాసాం శివశక్తీనాం కతిపయానాం సాత్విక శరీరాణ్యపి సత్వాధిక్య గుణాంతర అల్పత్వయుక్తాన్ని నపున శుద్ధ సత్వాని. తకమా దేవతలు ఉన్నారు కదా, పేర్లు చాలామంది ఉన్నాయి. లక్ష్మీ, సరస్వతి, రాజరాజేశ్వరి, బాలాత్రిపుర సుందరి, ఏవో రకరకాల పేర్లతో అమ్మవారు చెప్తారు. అవన్నీ ఉన్నాయి రైటే, అవి కూడా సత్వమే కానీ మలిన సత్వం, కొద్దిగా శుద్ధ సత్వం కాదు. ఆ పరాశక్తి యొక్క సత్వప్రధానమైన శక్తి ముందు వీటికి కొంచెం తేడా ఉంది అని అది రాస్తున్నారు ఆయన. అన్యాసామపి శివశక్తీనాం కతిపయ సాత్విక శరీరాణ్యపి సత్వ ఆధిక్య గుణాంతర అల్పత్వయుక్తాని అని. సత్వం ఎక్కువగా ఉంటుంది, ఇతరమైన గుణాలు కూడా రజోస్తమస్సులు కూడా కొద్ది కొద్దిగా ఉంటాయి. కానీ పరాశక్తి యొక్క స్వరూపంలో కేవలం సత్వగుణమే తప్ప ఇక రజస్తమో గుణాల యొక్క సంపర్కం లేదు. అలాంటి ఆ పరాశక్తి యొక్క వర్ణనం అంతా చేశారు, మణిద్వీప వర్ణనం చేశారు, ఇవన్నీ చెప్పారు. కానీ అంతర్యాగము, షోఢాన్యాసము, ఇలాంటివన్నీ మహాయాగక్రమము ఇవన్నీ చెప్పిన తర్వాత స్తోత్రఖండం చెప్పారు. ఆ స్తోత్రఖండంలో బహువిధమైనటువంటి స్తుతులన్నింటినీ మాకు చెప్పారు. మంత్రిని దండినీ దేవ్యో ప్రోక్తే నామసహస్రకే అని ఉంది. ఈ మాట మంత్రిని దండిని అని పేర్లు. మంత్రిని అంటే మంత్రము, అంటే రాజాధికార ఉపయోగిన మననక్రియ అని. రాజు చేయాల్సినటువంటి కార్యక్రమాలని ఆయనకి చేయడానికి అవకాశం ఇచ్చే అధికారాన్ని కల్పించేటువంటి ఒక మననక్రియకి మంత్రము అని పేరు. అంటే ఆలోచన, బాగా పరిపాలనా సామర్థ్యం, రాజ్యం చేయడానికి తగిన పరిపాలనా సామర్థ్యం అనేటువంటి దాన్ని ఇచ్చేటువంటి శక్తికి మంత్రము అని పేరు. అది గలది మంత్రిని అంటే ఏమర్థం? అమాత్య మంత్రిని. ఎవరా అమాత్య అంటే సా తంత్రేషు రాజశ్యామలేత్యుచ్యతే అని రాస్తారు. అమ్మవారి యొక్క మంత్రినిగా ఉండేటువంటిది రాజశ్యామల అనేటువంటి పేరుతో పిలువబడే దేవత. ఈ మధ్యకాలంలో రాజశ్యామల ఉపాసకులను చాలామంది తయారయ్యారు. ఈ రాజశ్యామల అంటే ఎవరు, మంత్రిని అంటే ఎవరు అంటే అమ్మవారి యొక్క మంత్రినియే, అమ్మవారి యొక్క మంత్రాంగం చేసేటువంటి ఒక సేవకురాలే రాజశ్యామల అనే పేరుతోటి పిలువబడుతోంది. అలాగే మరొక ఆవిడ ద్వారాహి అనే పేరుతోటి పిలువబడుతుంది. ఆ రాజశ్యామల, వారాహి రూపాల్లో ఉండేటువంటి ఆ అమ్మవారి యొక్క సహస్రనామాలు కూడా మీరు చెప్పారు. ఇంతవరకు చెప్పి నతు శ్రీ లలితాదేవ్యా ప్రోక్తం నామసహస్రకం, లలితాదేవి యొక్క నామసహస్రాలు మాత్రం మీరు చెప్పలేదు. దీనిలో నాకు సందేహం వస్తుందండి అని. ఏం బాబు ఏమిటి సందేహం అని అంటే, తత్ర మే సంశయో జాతః హయగ్రీవ దయానిధే కిం వా త్వయా విస్మృతం తజ్ఞాత్వా వా సముపేక్షతం మమ వా యోగ్యతా నాస్తి శ్రోతుం నామసహస్రకం కిమర్థం భవతా నోక్తం తత్ర మే కారణం వద. డైరెక్ట్గా ఆన్సర్ అడిగేశాడు. అయ్యా, మీరు ఈ లలితా సహస్రనామం చెప్పడం ఒకవేళ మీరు మర్చిపోయారా, లేక తెలిసి ఉండి కూడా చెప్పడం మానేయాలి అనే ఉద్దేశంతో ఉపేక్ష చేశారా, లేక నాకు దాన్ని వినేదానికి యోగ్యత లేదా, లలితా సహస్రనామం వినడానికి నాకు యోగ్యత లేక మీరు మానేశారా, లేక మీకు చెప్పాలని లేకపోవడం మానేశారా, లేదా చెప్పడం మర్చిపోయారా, దీనికి ఏమిటో కారణం చెప్పండి, లలితా సహస్రనామం మీరు ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. ఇది పూర్వపీఠికలో ప్రారంభం. ఈ లలితా సహస్రనామం మనకి అందుబాటులోకి రావడానికి ఆ అగస్త్య మహర్షి ఆ హయగ్రీవుడి యొక్క పాదాల మీద పడి ప్రార్థన చేశారు. త్రిశతీనామ భాష్యంలో చెప్తారు, ఆయన 3 సంవత్సరాల పాటు ఆయన పాదాల పాటు వదిలకుండా అక్కడే ఉన్నట్టు. ఆ హయగ్రీవుడు ఏమీ చెల్లించలేదు, ఇతను కాళ్ళు వదలలేదు. ఆయన ఎప్పుడు చెబితే అప్పుడే చెబుతారు, ఆయన కాళ్ళు పుచ్చుకునే కూర్చుందాం, చెప్పే వరకు ఇక్కడే ఉందాం అన్నంత గురుభక్తితోటి ఈయన ఉన్నాడు. ఆయన పరీక్ష పెట్టి వెళ్ళిపోతాడేమో చూద్దాంలే, ఎందుకు అనవసరంగా చెప్పడం అని. జీవితమైనా ఇచ్చేయచ్చు కానీ మహామంత్రాన్ని ఇవ్వకూడదు అని ఉంది శాస్త్రాల్లో. అంతంత గొప్ప మంత్రాలని అలా ఇవ్వడం కుదరదు, ప్రాణమైనా ఇచ్చేయచ్చు. ప్రాణాధికంగా ప్రేమించవలసినటువంటి మంత్రాలు అవి. అలాంటి మహామంత్రాలు బజార్లోనూ టీవీల్లోనూ అలా ఊరికి చెప్పేసి చేసేసుకోండి అనేస్తే దాని తాలూకు శక్తి తెలిసి చెప్తున్నామా తెలియక చెప్తున్నామా అనేది మనకి అర్థం కాదు. అంచేత త్రిశతీనామ భాష్యం శంకరాచార్య వారే రాశారు. ఆ భాష్యంలో ఆయన రాస్తారు, ప్రాణం పోయినా సరే ఇలాంటి మహామంత్రాలు అయోగ్యులకి ఇవ్వకూడదు. నా శఠాయ నా దుష్టాయ నా అవిశ్వాసాయ కరిహిచిత్. శఠుడు, దుర్మార్గుడు, రుజు ప్రవర్తన లేనివాడు, దుష్టమైనటువంటి ఆలోచనలు గలవాడు, అలాంటి వాళ్ళకి ఈ మహావిద్యను ఇవ్వకూడదు అని చెప్పి, అంటే వాళ్ళ యోగ్యతను పరీక్షించి ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయం అక్కడ కనిపిస్తుంది. అప్పుడు దీనికి సమాధానం ఏమిటి అంటే, సూతుల వారు చెప్తున్నాడు, ఇతి పృష్టో హయగ్రీవ మునినా కుంభజాన్మన ప్రహృష్ట వచనం ప్రాహ తాపసం కుంభసంభవం. ఇలా అడిగిన తర్వాత
సూతుల వారి యొక్క మాట మధ్యలో కలిపారు. హయగ్రీవులు ఈ రకంగా చెప్పడం ప్రారంభించారు. ఏమని అని అంటే దాని మధ్యలో లోపాముద్రాపతే అగస్త్య సావధానమనా శృణు. సంభాషణ చూడండి ఎంత అందంగా ఉంది. లోపాముద్రాపతే అగస్త్య అంటే లోపాముద్ర అమ్మవారు అగస్త్య మహర్షి ఇల్లాలు, ధర్మపత్ని. నువ్వు చెప్పి అగస్త్య మహర్షి అని చెప్పచ్చు, లేకపోతే మొత్తం సముద్రాన్ని తాగేసిన వాడు అని ఘనకీర్తి చెప్పచ్చు. అంతేగాని లోపాముద్ర మొగుడు అనడం ఏమిటి? రామచంద్రమూర్తిని చెబితే సీతమ్మ మొగుడు అన్నారట. అయోధ్యానగరంలో మా రాముడు పెళ్ళమనో దశరథ రాజు గారి కోడలనో ఏదో చెప్తారు. మిథిలాపట్టణానికి వెళితే మా సీతమ్మ భర్త అని అంటారు కదా, అక్కడ ఉన్న వాళ్ళకి పరిచయం. అలాగే ఆవిడకి లోపాముద్రాదేవి బుద్ధిలో ఉంది. ఎందువలన అంటే మహాశివ అమ్మవారి భక్తురాలు ఆవిడ, అమ్మవారి దేవీ భక్తురాల్లో అగ్రగణ్యురాలు లోపాముద్ర. అలాంటి మా లోపాముద్ర భర్తవి అని చెప్పింది ఆవిడ చాలా నాకు భక్తురాలు, అత్యంత ప్రీతిపాత్రమైన భక్తురాలు. ఈయన కూడా అలాంటి భక్తి గలవాడే. ఆ దంపతులు ఇద్దరూ యోగ్యమైన దేవీ భక్తి గలవాళ్ళు, వాళ్ళకి చెప్పొచ్చు అని ప్రేరణ లభించింది అమ్మవారి దగ్గర నుంచి. అందుచేత అప్పుడు హయగ్రీవుడు మళ్ళీ చెప్పడానికి సిద్ధపడ్డాట. దానికి సంకేతంగా లోపాముద్రాపతే అగస్త్య అని రాశారు. లోపాముద్రాపతే అనే దగ్గర పత్న్యస్య లోపాముద్రాఖ్య మాముపాస్తే అతిభక్తితః అయంచ నితరాం భక్తః తస్మాత్ అస్య వదస్వ తత్ అని త్రిశతినామంలో ఉంది. ఆ లోపాముద్రాదేవి చాలా నాకు భక్తురాలు, అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యురాలు. ఆయన కూడా ఆవిడలాగే అమ్మవారి మీద అట్లా భక్తి ప్రపత్తులు గలవాడు, కాబట్టి వాళ్ళకి చెప్పొచ్చు, హయగ్రీవా చెప్పు నాయనా అని చెప్పిందిట అమ్మవారు. అది ఈ శ్లోకం ఎక్కడుంది? భగవత్యాయివ త్రిశత్యాం వక్ష్యతే అని త్రిశతీనామాల్లో చెప్పారు. త్రిశతీనామాల గొప్పతనం ఏమిటి అంటే ఈ లలితా సహస్రనామాలు వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు. త్రిశతీనామాలు స్వయంగా అమ్మవారు అయ్యవారు కలిసి కూర్చొని చెప్పుకున్నారు. కామేశ్వరుడు కామేశ్వరి, పార్వతీదేవి కొన్ని నామాలు చెప్పింది, పరమశివుడు కొన్ని నామాలు చెప్పారు. వాళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు ఆ పేరుతోటి అత్యంతం చాలా గోప్యమైనటువంటి నామాలు. ఆ త్రిశతీనామాలు చాలా పవర్ఫుల్. అంచేతనే శంకర భగవత్పాదాచార్యుల వారు త్రిశతీనామ భాష్యం రాశారు దీన్ని మానేసి. ఇక్కడికి వచ్చేసరికి వసిన్యాది వాగ్దేవతలు చెప్పిన లలితా సహస్రనామ స్తోత్రం ఇక్కడుంది. అప్పుడు చెప్పడానికి ప్రారంభించిన తర్వాత ఆ మంత్రం చెప్పిన తర్వాత అగస్త్యోపాసిత అనేటువంటి యౌగిక శబ్దాల చేత కూడా ఈ త్రిపుర సుందరి పరమైనటువంటి ఈ మాట, లోపాముద్రా శబ్దానికి కూడా త్రిపుర సుందరి అనే అర్థమే చెప్పాలి. ఆ పతిహి అనే మాటకి అర్థం ఏమిటి అనే దగ్గర లోపాముద్రాపతే అని ఉంది. అని అంటే లోపాముద్రా పతిహి యస్య సహ అంటే లోపాముద్ర అంటే పరబ్రహ్మ విద్య లలితా పరమేశ్వరి. పతిహి అనే దానికి భర్త అని అర్థం కాదు, ఉపాస్య ఉపాసింపదగినదిగా గెలవాడు అంటే త్రిపుర సుందరి ఉపాసకుడు, అలాంటి వాడికి నువ్వు చెప్పచ్చు అనే అభిప్రాయం కూడా వ్యాఖ్యాతలు రాస్తారు. లోపాముద్రాపతే అనే దగ్గర లోపాముద్ర అనేది అగస్త్యుడు ఇల్లాలి పేరు, ఆవిడ చాలా దేవీ భక్తురాలు, అలాగే ఈయన కూడా చాలా భక్తుడు అని ఒక వ్యాఖ్యానం త్రిశతిలో ఉంది. అలా కాకుండా యద్వా లోపాముద్ర అనే శబ్దం ప్రత్యేకంగా పరవిద్యని త్రిపుర సుందరినే చెబుతుంది. ఆ విద్యయే పతి అంటే ఉపాస్య ఉపాసింపదగినదిగా గలవాడు కనుక ఈయన్ని లోపాముద్రాపతి అన్నారు అగస్త్యుడిని. అంటే అగస్త్యుడు త్రిపుర సుందరి ఉపాసకులు కనుక అగస్త్యుల వారికి హయగ్రీవుడు ఈ విషయం చెప్పచ్చు అని తేలింది. అంచేత నామ్నాం సహస్రం ఎన్నోక్తం కారణం తద్వదామి తే అన్న. నేను ఎందుకు చెప్పలేదో వినన్నాడు. ఎందువలన అంటే దీని పేరేమిటి? లలిత రహస్యనామస్తోత్రం. లలితా సహస్రనామస్తోత్రం కాదు, లలిత రహస్యనామస్తోత్రం. అది రహస్యమితి మత్వా అహం నోక్తవాంస్తే నచాన్యత. ఇది చాలా గుట్టుగా అట్టే పెట్టాల్సిన గ్రంథం అయ్యా, చాలా రహస్యమైనది అనే ఉద్దేశ్యంతో నేను నీకు చెప్పలేదు. ఎందువలన అంటే నువ్వు భక్తిపూర్వకంగా అడిగితే చెప్పాలి తప్ప అడగకుండా ఇలాంటి రహస్యాలు బయట పెట్టకూడదు. నా పృష్ట కశ్చిత్ బ్రూయాత్ అనుంది. అడగకుండా నేను పూర్తిగా నీకు చెప్పకూడదు. అంచేత నిన్ను అంత గట్టిగా అడిగి నీ భక్తిని పరీక్షించి నీకు అంత శ్రద్ధ ఉంది కనుక అది వినాలి అని నువ్వు కుతూహలపడుతున్నావు కాబట్టి అమ్మవారి ప్రేరణ కూడా అయింది కనుక ఇప్పుడు నేను చెప్తాను. ఇంతకుముందు చెప్పడానికి ఎందుకు సంఖ్యాను అని అంటే నువ్వు అడగలేదు కనుక ఎందుకు అది నువ్వే చెప్పచ్చు కదా, తక్కువ అవన్నీ చెప్పేసావు కదా. అవన్నీ వేరే పురాణాలు, అవతార కథ చెప్పడం, భండాసుర కథ చెప్పడం అంటే అది వేరు. సహస్రనామం అత్యంత రహస్యమైనది
కనుక ఇలాంటి రహస్యనామ స్తోత్రాన్ని నువ్వు అడగకుండా నేను చెప్పకూడదు అనే ఉద్దేశంతో చెప్పు. పునశ్చ పృచ్ఛసే భక్త్యా తస్మాత్ తత్తే వదాం. మరి అంత రహస్యం ఇప్పుడు ఎందుకు చెప్పావు? ఇంతకుముందు చెప్పకపోవడానికి ఏం కారణమో ఆ కారణం ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు ఎందుకు చెప్పేశావు అని అడుగుతావేమో. అప్పుడు అమ్మవారు దానికి సమాధానం చెప్తోంది. ఇప్పుడు పునశ్చ పృచ్ఛసే భక్త్యా, నువ్వు భక్తితో మళ్ళీ గట్టిగా అడుగుతున్నావు కనుక నీ భక్తికి లొంగి అమ్మవారి ప్రేరణతో నీకు నేను ఇప్పుడు చెబుతున్నాను. అంటే దీని సారాంశం మనం ఏం గ్రహించుకోవాలన్నమాట అనంటే, అమ్మవారి యందు అత్యంతమైన భక్తి ఉన్నవాడు మాత్రమే లలితా రహస్యం జోలికి వెళ్ళాలి. లేకపోతే ఆ భక్తి ప్రపత్తులు లేనప్పుడు దానికి దూరంగా ఉండడం మంచిది. దానికి కావాలనుకుంటాం అంత భక్తి ప్రపత్తులు ఉండాలి. అమ్మవారి మీద, ఆ జపం మీద, ఆ స్తోత్రం మీద సమానమైనటువంటి భక్తి ఉండాలి. స్వమను జాపానులీన జన తాపాపనోద నిపుణ అని కాళిదాసు గారు శ్లోకంలో రాస్తారు. పాపానులీన జన తాపాపనోద నిపుణ అని ఉంది. ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపాన ధూళిచరణ పాపాపహ స్వమనుజాపానులీన జన తాపాపనోద నిపుణ అని ఓ శ్లోకంలో రాస్తారు. దాని అర్థం ఏంటి అని అంటే, ద్వైపాయనుడు అంటే వేదవ్యాస మహర్షి, వారిలాంటి శాపాయుధులు అంటే మహర్షులు, శాపమే ఆయుధంగా గలవాళ్ళు. ఆ మహర్షుల జోలికి ఎవడైనా వస్తే ఆయన కాస్త నీళ్లు పోసి శాపం ఇచ్చాడంటే వాడి పని అయిపోయినట్టు లెక్క. వాడితో యుద్ధం చేయక్కల్లా. అంతటి శాపాయుధులైనటువంటి నిగ్రహానుగ్రహ సమర్థులైనటువంటి మహర్షులు, ద్వైపాయన ప్రభృతి శాపాయుధ, అలాంటి మహర్షుల యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అని ఒక ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపాన ధూళిచరణ. వాళ్ళందరూ స్వర్గలోకానికి వెళ్ళటానికి, ఉత్తమ గతులు పొందడానికి, వాళ్ళ అభీష్టాన్ని సిద్ధింపజేసుకోవడానికి వాళ్ళకి మెట్టేది అంటే అమ్మవారి పాదార విందాలే వాళ్ళకి మొదటి మెట్టుట. అమ్మవారి పాదాలు పుచ్చుకునే వాళ్ళందరూ బయటికి ఎక్కగలిగారు. రెండో మాట, మనకు కావలసిన మాట ఏంటి అంటే పాపాపహ అంటే పాపమును తొలగించేటువంటి స్వమను అంటే తన యొక్క మను అంటే మంత్రం, తన యొక్క మంత్రం, అమ్మవారి యొక్క మంత్రం. అది ఎలాంటిది? పాపాలన్నీ తొలగించేది. అలాంటి మను మంత్రము యొక్క జపమందు అనులీన అంటే నిరంతరం తాత్పర్యంతో దానిలోనే మునిగి తేలేటువంటి జనుల యొక్క తాపాన్ని పోగొట్టేవారు అమ్మవారు. అంటే ఎవరైతే భక్తి ప్రపత్తులతో తన నామాన్ని, తన మంత్రాన్ని జపం చేస్తూ తన నామకీర్తనం చేస్తూ ఉంటారో ఆ జనుల యొక్క తాపాన్ని పోగొడుతుంది అని ఒక అర్థం. జనతాప అపనోద అని ఒక పదం. అలా కాకుండా విడగొడితే జనతా పాపాపనోద నిపుణ అని పదక్షేదం చేస్తే జనత అనే దానికి జన సమూహం అర్థం. స్వమనులీన జన తాపాపమ అని కాకుండా స్వమనులీన జనత పాపాపనోద నిపుణ అంటే తన మంత్రాన్ని చెప్పే జన సముద్రం, జన సమూహం వాళ్ళందరి యొక్క పాపాలని తొలగిస్తుంది. తాపాన్ని పాపాన్ని రెండు. అంచేతనే మన గురువుగారు మహాసన్నిధానం వారు మన తాపమపాకురుదేవా మన పాపమపాకురుదేవా అని. తాపము పాపము రెండు ఉన్నాయి, రెండింటినీ పోగొడుతుంది జనుల యొక్క తాపాలని పోగొడుతుంది, జనత యొక్క పాపాన్ని పోగొడుతుంది అని మాట చెప్పారు. అంచేత ఆవిడ నామాన్ని మనం అంతలాగా చేసుకోవాలి. భవత న ప్రదేయం స్యాద్ అభక్తాయ కదాచన, ఎప్పుడు మాత్రం అభక్తులకి ఇవ్వద్దే. నేను చెప్తాను ఇప్పుడు. బ్రూయాత్ శిష్యాయ భక్తాయ రహస్యమపి దేశిక, రహస్యమైనటువంటి స్తోత్రమే అయినా శిష్యుడు చాలా యోగ్యుడై చాలా శ్రద్ధాసక్తులతో వినివాడైతే వారికి మనం చెప్పచ్చు అనేటువంటి మాట ఉంది. కాబట్టి నీకు శ్రీమాతృభక్తియుక్తాయ శ్రీవిద్యారాజ వేదినే ఉపాసకాయ శుద్ధాయ దేయం నామ సహస్రకం. నువ్వు అలాంటి లక్షణాలు గలవాడివి కనుక శ్రీమాతృభక్తి యందు శ్రీమాత యందు భక్తి గలవాడివి, శ్రీవిద్యారాజ మంత్రాన్ని సేవించేటువంటి వాడు. భక్తి అనే దానికి సా పరానురక్తి ఈశ్వరే అని నారద భక్తి సూత్రాల్లో చెప్తారు. భక్తి అంటే పరమాత్మ యందు అత్యంతమైన ప్రేమ, పరమప్రేమ. సా పరా అనురక్తి ఈశ్వరే అనే అధికరణంలో చిత్తవృత్తి విశేషం. భక్తి అంటే మానసికమైన ఒక ఆలోచన విధానం. దానిలో పరమాత్మ అనేసరికి ఎనలేని ఆనందం కలుగుతుంది. ఇంక ఇతరమైన వస్తువుల మీద అంత అనిపించదు కావాలని. కానీ పరమాత్మ అనేసరికి ఒళ్ళు తెలియనటువంటి ఆవేశంతో పరమాత్మకి ఏం కావాలంటే అది చేస్తాము అనే రకంగా ఉంటుంది. అది భక్తి అంటే. అంచేత అలాంటి భక్తి ఉండాలి. కేవలం భక్తి ఒకటే సరిపోదు. విద్యారాజము అంటే పంచదశో షోడశో ఏదో మహావిద్యాలు మంత్రాలు ఉన్నాయి, అమ్మవారి మంత్రాలు, పంచదశి మంత్రం అని,
షోడశీ మంత్రం అని, కాది విద్య, హాది విద్య, వాళ్ళ చాలా సంప్రదాయాల్లో శ్రీముఖంగా శ్రీదేవి సంప్రదాయాల్లో ఉండేటువంటివి అవన్నీ బాగా తెలిసి ఉండాలి. ఉపాసకుడు అయి ఉండాలి, పరమశుద్ధుడు అయి ఉండాలి. ఇలాంటి వాటి చెప్పిన తర్వాత అలాంటి వాడికి చెప్పాల్సి వస్తుంది. దీనిలో నామసహస్రాలు అనేవి చాలా ఉన్నాయట. యాని నామసహస్రాన్ని సద్యసిద్ధి ప్రదానివై తంత్రేషు లలితాదేవ్యాహ తేషు ముఖ్యమిదం మునే. అంటే చాలా దేవతలకి సహస్రనామ స్తోత్రాలు ఉంటాయి. విష్ణు సహస్రం ఉంది, శివ సహస్రం ఉంది, అలా రకరకాలుగా సహస్రనామ స్తోత్రాలు దేవతలకి అందరికీ మనకు కనిపిస్తూనే ఉంటాయి. గణపతి నామ సహస్రం అలా అన్ని చోట్ల. కానీ లలితా రహస్యం అనేటువంటి లలితాదేవి యొక్క ఈ సహస్రనామ స్తోత్రం అనేది చాలా అపురూపమైనది, చాలా ముఖ్యమైనది. ఎందువలన అంటే మంత్రములలో శ్రీ విద్యా మంత్రం చాలా గొప్పది అనేటువంటి మాట. దాని ప్రకారం శ్రీ విద్యోపాసకులకే ఇది చెప్పాలి. తథా నామసహస్రేషు వరమేతత్ ప్రకీర్తితం అని. దీని తర్వాత సహస్రస్య పాఠాత్ న ప్రీయతే తథా యథా అస్య పఠనాత్ దేవీ ప్రీయతే లలితాంబిక. ఈ సహస్రనామాన్ని చదివితే అమ్మవారికి ప్రీతి కలిగినట్టుగా ఇతరమైనటువంటి ఏదో సహస్రనామ స్తోత్రాలు చదివితే అంత తృప్తి ఆవిడకు ఉండదు. కాబట్టి విశేష ప్రాచుర్యం లభించడానికి ప్రపంచంలో అందరూ 130 చెప్పేసరికి సహస్రనామం అంటే లలితా సహస్రనామం పారాయణ చేస్తుంటారు. ఇంత ప్రాచుర్యం ఎందుకు వచ్చింది అంటే లలితాదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ మాట. దీనికి అంటే ఏం చెప్పినట్టు అయింది ఇప్పుడు? దీనిలో మనకి చెప్పిన ఉపదేశం ఏంటి? అనేక రకాలైన దేవీ నామ సహస్రాలు ఉన్నాయి, వాటిల్లో లలితా సహస్రం చాలా గొప్పది. సంతోషం. అభక్తులకి ఇవ్వకూడదు, భక్తులకి ఇవ్వాలి. ఇప్పుడు మనకి చెప్పింది ఏమైంది? మన ఏం చెప్పిందట్టు విధి రావాలిగా. అంచేత దానికి భాస్కర్ రాయల వారు మీమాంసా సంప్రదాయాలు తెలిసినటువంటి మాటకి అభిప్రాయం ఉండి నామసహస్ర కీర్తనేన శ్రీమాతృ ప్రీతిం భావయేత్ ఇది విధే పర్యవసితో అర్థ అని రాస్తారు. ఈ నామసహస్రం కీర్తన చేసి శ్రీమాత యొక్క ప్రీతిని పుట్టించాలి, శ్రీమాత యొక్క అనుగ్రహాన్ని కల్పించి మీ అనుగ్రహాన్ని పొందాలి, శ్రీమాతకి తృప్తిని కలిగించాలి, ఆవిడ అనుగ్రహాన్ని మీరు పొందాలి. అప్పుడు మనకి పరమార్థం. మనం చేసిన పని వల్ల మనకి కదా లాభం రావాలి. మనకి లాభం రావాలి అంటే ఏంటి? మనం బాగా అభివృద్ధిలో ఉండాలి, మన కోరిన కోరికలు తీరాలి. రైటే. ఎలా తీరుతాయి అంటే అమ్మవారి అనుగ్రహం చేత. అమ్మవారి అనుగ్రహం ఎలా వస్తుంది అని అంటే నామసహస్ర కీర్తనం చేస్తే అమ్మవారి అనుగ్రహం వస్తుంది. అంచేత నామసహస్ర కీర్తనేన శ్రీమాతృ ప్రీతిం భావయేత్. అలా కనుక కాకపోతే ఈ వాక్యానికి అర్థమే కుదరదు. కొన్ని చోటుల్లో ఈ పని చెయ్యి అని చెప్పాలి, లేదా ఈ పని వద్దు అని చెప్పాలి, ఈ పని చేస్తే ఏం లాభం వస్తుంది అని చెప్పాలి. అలాగ చెప్పడం కోసం లలితా సహస్రనామం చాలా గొప్పది అని ఊరుకుంటే చాలదు. లలితా సహస్రనామం చాలా గొప్పది కనుక అలాంటి సహస్రనామ స్తోత్ర కీర్తనం చేసి మీరందరూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి, అమ్మవారికి ప్రీతిని కల్పించి అమ్మవారి కృపకి పాత్రులు కండి అనేదే దీని అభిప్రాయము అని అర్థం. శ్రీమాతు ప్రియతయే తస్మాదనిశం కీర్తయేదిదం అని ఖాయంగా రాసేశారు శ్లోకంలోని. శ్రీమాతు ప్రియతయే అంటే జగదంబ ఆ లలితాపురా భట్టారిక యొక్క ప్రీతి కోసం దీన్ని అనిశం కీర్తయేదిదం. అనిశం అనే మాట కీర్తనం కేవలం ఒకసారి కాదు, పూర్తిగా నిత్యము చేయాల్సిందే. అంటే మనం సంధ్యావందనం కానీ అగ్నిహోత్రాలు కానీ ఎవరైతే అధికారులు యావజ్జీవ శృతి జ్యోతితి కర్మలు అంటారు, జీవితాంతం చేయాలి అని. అలాగే ఒక్కసారి చేసి ఊరుకోవడం కాదు, మనకి ప్రరోచన కోసం మనని తైలాలు చూపించడం కోసం శ్లోకార్థం వా పఠే నిత్యం అనే మాటలు ఉంటాయి. సహస్రనామం 1000 శ్లోకాలు చదవలేరు, 1000 మంత్రాలు చెప్పలేరు, ఏదో సగం లేదా దానిలో సగం లేదా ఒక శ్లోకం, కనీసం శ్లోకంలో ఒక పాదం ఎంతో అంతానండి చాలండి అనే మాట ఉంటుంది. కానీ అది చాలదు. అనిశం కీర్తయేదిదం. అనిశం అనే మాటకి ఎల్లవేళలా దీన్ని కీర్తించాలి అనే మాట ఉంది. దీనివల్ల ఇది కామ్యకర్మ లేక నిత్యకర్మ అనే విషయం తేలుతుంది. కర్మలు 3 రకాలు ఉంటాయి: నిత్యము, నైమిత్తికము, కామ్యం. ఇంకా ఉన్నాయి ప్రాయశ్చిత్తము, నిషిద్ధములు అవన్నీ ఉన్నాయనుకోండి. నిషిద్ధ కర్మలు ప్రాయశ్చిత్త కర్మల జోలికి మనం వెళ్ళకూడదు. ఇక నిత్యకర్మలు వదలకూడదు, కామ్యకర్మలు మానేయాలి, నైమిత్తిక కర్మ చేయాలి. నిత్య నైమిత్తికేరేవ కురువాణో దురితక్షయం. నిత్య నైమిత్తికాలు చేసి పాపాన్ని పోగొట్టుకోవాలి. కామ్యకర్మలు ఓపికంటే చేయొచ్చు, లేకపోతే పర్వాలేదు, మానేయచ్చు. అగ్నిహోత్రము, సంధ్యావందనము మొదలైనవి నిత్యకర్మలు. ఇప్పుడు ఈ లలితా రహస్యనామ స్తోత్ర పాఠం లేదా కీర్తనం ఇది నిత్యకర్మ, నైమిత్తిక కర్మ?
అంటే రెండు చెప్పాలి. నిత్య నైమిత్తికం కూడా అవుతుంది, నిత్యము అవుతుంది, కామ్యము కూడా అవుతుంది. కోరికతో చేస్తున్నాం, శ్రీమాతృ ప్రీతి కోసం చేస్తున్నాం కనుక కామ్యం. అనిసంకీర్తయేతని విధి ఉంది కనుక నిత్యం. ఇది నిత్యము కామ్యము కూడా అవుతుంది కనుక నిత్య కామ్య ఉభయ రూపం అనేది భాస్కర రాయల యొక్క నిర్ణయం. తేన అగ్నిహోత్రవత్ నిత్య కామ్య ఉభయ రూపం ఇదం కర్మేతి సిద్ధ్యతి అన్నాసి. నిత్యము కామ్యము కూడా. కామ్యేమతిస్యజ్యతామని ఉంది కదా, మరి శంకరులు చెప్పారు కదా, పూర్తి కేవలం కామ్యకర్మ అయితే వదిలేయాలి. కానీ ఇది నిత్యమైన కామ్యకర్మ కనుక దీన్ని వదలకూడదు, దీన్ని సేవించాల్సిందే అని అర్థం. దీనివల్ల ఏమవుతుంది మనకి అంటే సద్య ప్రసాదం కురుతే తత్ర సింహాసనేశ్వరి, అమ్మవారు వెంటనే సద్య అంటే తక్షణం మనకి ప్రసాదాన్ని కల్పిస్తుంది అనేటువంటి మాట చెప్పారు. అంటే అమ్మవారికి నవావరణార్చనలు, మహావిద్యాపారాయణలు చాలా ఉన్నాయి కదా, ప్రత్యేకంగా అమ్మవారి పూజా విధానాలు చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు ఏదో నవచండీ యాగం చేస్తున్నారు, శృంగేరిలో సహస్రచండీ, అయుత చండీ వరకు వెళ్ళి 10,000 మంది పారాయణలు చేసేటువంటి కార్యక్రమాలు కూడా మనం చూసాం. అలాంటివి చేయొచ్చు కదా. అంటే సాంగార్చనే సాంగజపే యత్ఫులం తదవాప్నుయాత్ ఉపాసనే స్తుతి అన్యాః పఠేద్ అభ్యుదయో హి సహాన్ జప పూజాద్యశక్తోపి పఠేన్నామసహస్రకం. అంటే జపం చేయాలి, జపాంతే కీర్తయేదిదం అనుంది. జపం చేసిన తర్వాత చివరిలో ఈ సహస్రనామం పారాయణం చేయటం అనేది ఉంది. ఎవరైనా మంత్రం తీసుకుంటే ఆ ముందు ఆ మంత్రాన్ని జపం చేసి చివరిలో సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవాలి. ఒకవేళ సాంగమైన అర్చన అది చేయలేకపోయినా కేవలం ఈ పారాయణ చేసిన ఆ జపము పూజ అన్నీ చేసిన ఫలితాలని కూడా పొందే అవకాశం ఉంటుంది. తకిమావి కనుక వేసే మాట అయితే అవన్నీ అభ్యుదయం వస్తుందే తప్ప పూర్తిగా ఈరంత ఫలితం రాదు. కనుక ఇదం నామసహస్రంతో కీర్తయేత నిత్యకర్మవత్, నిత్యకర్మలాగా దీన్ని చేసుకోవాలి అని చెప్పారు. ఇది ఎందుకు అని అంటే దానికి ప్రారంభం చెప్తున్నారు. పురాశ్రీ లలితాదేవి భక్తానాం హితకామ్యయా వాగ్దేవీ వశనీముఖ్యా సమాహూయ ఇదమబ్రవీత్. అంటే ఒకప్పుడు మనందరినీ తరించంపజేయాలి అంటే భక్తులందరికీ చాలా గొప్ప అనుగ్రహం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆ జగన్మాత అయిన లలితా పరాభట్టారిక భక్తుల యొక్క కోరిక, భక్తులకి హితం కల్పించాలి అనేటువంటి కోరికతో వశిని మొదలైనటువంటి వాగ్దేవతలందరినీ పిలిచిందట. వశిన్యాది వాగ్దేవతలు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ వశిని మొదలైనటువంటి వాగ్దేవతలందరినీ పిలిచి వాళ్ళందరికీ కూడా ఒక పురమాయం చేసిందట. వాగ్దేవతా వశన్యాద్యా శృణుధ్వం వచనం మమ. మీరు చాలా రకాలైనటువంటి సామర్థ్యం, వాగ్విభూతి గలవాళ్ళు, మీరు వాగ్దేవతలయ్యారు. అంటే వాక్కులకి అధిపతులయ్యారు, పూర్తిగా వాగ్వైభవం గలవాళ్ళు, చాలా గొప్ప. ఇదే మన వాళ్ళు ఇప్పుడు చెప్పేస్తున్నాంగా ప్రవచన సమ్రాట్ అని, ప్రవచన చక్రవర్తి, ప్రవచన సార్వభౌమ, ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే అమ్మవారి కృప. ఆ వాగ్దేవతలకే ఆ రకమైన సామర్థ్యం ఎలా వచ్చింది అంటే మమ ప్రసాదాత్ రాసిన మత్ప్రసాదేన ప్రోల్లసద్ వాగ్విభూతయ మద్భక్తానాం వాగ్విభూతి ప్రదానే వినియోజితా. మీకు ఈ సామర్థ్యం వచ్చింది, చక్కగా మాట్లాడే శక్తి, చెప్పవలసిన శక్తి, చెప్పగలిగిన శక్తి అది ఉన్నాయి. ఇవన్నీ నా భక్తులకు కూడా ఇవన్నీ కల్పించాలిగా. అంచేత భక్తులకి హితం కల్పించడం కోసం, వారందరికీ ఇలాంటి వాగ్వైభవం కలగడం కోసం మీరు తప్పనిసరిగా నాకు మమ స్తోత్ర విధానాయ తస్మాద్ ఆజ్ఞాపయామి వహ, నాకు నా యొక్క నామసాహస్రంతో ఈ నామాలతో స్తోత్రం మీరు విధించండి, చెయ్యండి అని లలితారహస్యనామ స్తోత్రం రాయమని అమ్మవారే లలితాదేవే వశన్యాది వాగ్దేవతల్ని ఆదేశించింది అని చెప్పారు కథ. దీనికి కారణం ఏమిటి అని అంటే మీరు నా అనుగ్రహం చేత మీరు వాగ్వైభవం గలవాళ్ళు అయ్యారు. కానీ నా భక్తులందరూ వాగ్వైభవం గలవాళ్ళు ఎలా అవుతారు అని అంటే దానికి కారణమైన సహస్రనామ కీర్తనం చేసి వాళ్ళు బాగుపడాలి. దానికోసమని మీరు చక్కగా సహస్రనామ స్తోత్రం రాయండి అని పురమాయించింది. మమ స్తోత్ర విధానాయ తస్మాద్ ఆజ్ఞాపయామి వహ కురుధ్వం అంకితం స్తోత్రం మమ నామసహస్రకై ఏన భక్తైస్తుతాయా మే సద్య ప్రీతి పరాభవేత్. అలాంటి సహస్రనామం మేము పారాయణ చేస్తే అలాంటి వాళ్ళందరికీ నాకు అత్యంతం ఆ భక్తులు కలిగేటువంటి భక్తులందరికీ పరమప్రీతితో నా అనుగ్రహం లభిస్తుంది. కనుక వాళ్ళందరికీ ఆ భక్తులు స్తోత్రం చేస్తే ఆ స్తోత్రం వల్ల నేను వాళ్ళందరి మీద దయ చూపిస్తాను ఉద్దేశంతో భక్తుల హితం కోసం ఈ సహస్రనామం మీరు రాయండి అనేటువంటి మాట అమ్మవారు ఆదేశించింది.
హయగ్రీవ ఉవాచ ఇత్యాజ్ఞప్తాః వచోదేవ్యః శ్రీదేవ్యాः లలితాంబయా రహస్యైః శ్రీదేవ్యా లలితాంబయా రహస్యైర్నామభిర్దివ్యైశ్చక్రుః స్తోత్రం అనుత్తమం. దీనికి రహస్య నామ సాహస్రం ఇది తద్విశ్రుతం పరం. అది వాళ్ళు వశన్యాది వాగ్దేవతలు అమ్మవారి ఆదేశం అనే ఉద్దేశంతో అత్యంత వాగ్వైభవం గలవాళ్ళు కనుక చాలా అందమైనటువంటి భాషతో, అది భాషాపరంగా చూసినా లలితా సహస్రనామం చాలా మధురంగా ఉంటుంది. మంచి గంభీరమైనటువంటి సిద్ధాంతం, దానిలో ఉండే అర్థం గొప్పది, దాని శబ్ద సౌష్ఠవం గొప్పది, భక్తి విశేషం గొప్పది, ఆ నిర్మాణం గొప్పది. అన్ని రకాలైనటువంటి లక్షణాలతో కూడినటువంటి స్తోత్రాన్ని వాళ్ళందరూ వ్రాశారు. దాని పేరేం పెట్టారు? సహస్ర రహస్య నామ సాహస్రం అనే పేరుతో పెట్టారు. లలిత రహస్య నామ స్తోత్రం. సహస్రనామం అనే మాట అనేస్తున్నాం మనం. పూర్తిగా రహస్య నామ సాహస్రం ఇది తద్విశ్రుతం పరం. ఒకసారి తత కదాచిత్ సదసి స్థిత్వా సింహాసనే అంబిక స్వసేవావసరం ప్రాదాత్ సర్వేషాం కుంభసంభవ అన్నారు. ఒకసారి అమ్మవారు మణిద్వీపంలో చక్కగా ఆ సింహాసనం మీద కూర్చుంది. సింహాసనేశ్వరి అని పేరు ఆవిడికి. సింహాసనం మీద కూర్చుంది. వీళ్ళందరూ వచ్చారు. అక్కడికి ఎంతమంది వచ్చారు, ఎలాంటి వాళ్ళు వచ్చారు అని అంటే లక్ష్మీనారాయణానాంచ కోటయ సముపాగతా గౌరీకోటి సమేతానాం రుద్రానామపి కోటయ. ఈ మాటకి అర్థం చూడండి. అనేక కోటి బ్రహ్మాండ జనని అని అమ్మవారి పేరు. ఒకచోట అక్కడికి వచ్చేసరికి లక్ష్మీనారాయణుల యొక్క దంపతులు కదా వాళ్ళు. లక్ష్మీనారాయణ యొక్క కోటిలు, కోటి మంది లక్ష్మీనారాయణులు, కోటి మంది శివపార్వతులు, కోటి మంది గౌరీకోటి, ఇలాంటి వాళ్ళు. రుద్రానామపి కోటయ, రుద్రులు కోటి మంది, గౌరీ దేవతలు కొంతమంది కోటి మంది, లక్ష్ములు కొంతమంది, అలాగే నారాయణుడు కొంతమంది. ఇలా చొప్పున లక్ష్మీనారాయణానాంచ కోటయ సముపాగతా గౌరీ కోటి సమేతానాం రుద్రానామపి కోటయ. ఇవన్నీ వాళ్ళందరూ వచ్చారు. ఆవిడ అక్కడ సింహాసనం మీద కూర్చుంది. వీళ్ళందరూ సేవ కోసం వచ్చారు. అక్కడికి వచ్చేసరికి మంత్రిని దండిని ముఖ్యా సేవార్థం యా సమాగతా శక్తయో వివిధాకారా తాసాం సంఖ్య నవిద్యతే. ఎంతోమంది దానిలో దివ్యౌఘములు, మానవౌఘములు, సిద్ధౌఘములు అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. దివ్యౌఘము అంటే దిక్పాలకులైన దేవతలని దివ్యౌఘములు అంటారు. మానవులు అంటే పుణ్యం బాగా సంపాదించుకున్నటువంటి బ్రహ్మర్షులు, విశ్వామిత్రులు మొదలైన వాళ్ళు. సిద్ధులు అంటే సనకలు, సనంతనులు, సనత్కుమారులు మొదలైనటువంటి బ్రహ్మ విద్యావేత్తలు, బ్రహ్మిష్ఠులు, బ్రహ్మమానసపుత్రులు, సనక సనందనాదులు, వాళ్ళందరూ సిద్ధులు. వాళ్ళ యొక్క సముదాయం అంతా వచ్చారట. దానిలో దిక్పాలకులు, విశ్వామిత్రాది మహర్షులు, సనక సనందనాది యోగులు, వాళ్ళ యొక్క అశేషమైనటువంటి జనవాహిని అంతా అక్కడ చేరిందట. వీళ్ళందరూ కూడా సప్తఋషులు, నారదాది మహర్షులు, ఇలాంటి మహర్షులందరూ వచ్చినప్పుడు అలాంటి వాళ్ళందరి దగ్గరికి కలిసి కూర్చోబెట్టి శ్రీ లలితాదేవి సర్వేషాం దర్శనం దదౌ. వాళ్ళందరికీ కూడా లలితా పరాభట్టారిక అందరికీ దర్శనం ఇచ్చింది. ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూర్చున్నారు, నమస్కారం చేసుకుంటున్నారు. అప్పుడు లలితాదేవి కటాక్ష ఆక్షేప నోదితా ఉత్థాయ వశనీముఖ్యా బద్ధాంజలిపుటాస్తదా అస్తువన్ నామసాహస్రై స్వకృతైర్ లలితాంబికాం. ఇప్పుడు వీళ్ళు కొత్తగా రాసినటువంటి లలితా సహస్రనామ స్తోత్రంతో లలితావరా భట్టారికని వీళ్ళందరూ స్తోత్రం చేశారు. ఆ పెద్ద ప్రదర్శన అప్పుడు సమస్త విధమైన దేవతా బృందాలు, మహర్షులు, సిద్ధులు అందరూ ఉన్న సమయంలో అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వశన్యాది వాగ్దేవతలు తను రాసుకున్నటువంటి ఈ లలితా సహస్రనామంతో అమ్మవారిని స్తోత్రం చేశారు. అప్పుడు చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పారట అమ్మవారు, తతః ప్రోవాచ లలిత సదస్యాన్ దేవతాగణాన్ మమ ఆజ్ఞయైవ వాగ్దేవ్య చక్రుః స్తోత్రం అనుత్తమం. ఇది వాళ్ళు ఏదో కొత్తగా రాశారు, వాళ్ళ పాండిత్యం చూపించడానికి వచ్చారు అని కాదమ్మా. ఇది నా ఆజ్ఞతో, నా ఆదేశం మేరకు ఈ వశన్యాది వాగ్దేవతలు దీన్ని రాయడం జరిగింది. కనుక మీరందరూ తప్పనిసరిగా తత్పఠధ్వం సదా యూయం స్తోత్రం మత్ప్రీతి వృద్ధయే. నా అనుగ్రహం కలగడం కోసం, నాకు ఆనందాన్ని కల్పించడం కోసం, నా ఆదేశం మేరకు, నా ఆజ్ఞతో వశన్యాది వాగ్దేవతలు రాసినటువంటి ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని మీరందరూ బాగా క్రమశిక్షణతో చదవండి. ఇది ప్రవర్ధయత్వం భక్తేషు మమ నామ సహస్రకం. ఈ భక్తుల కోసం ఇదంతా కూడా పంచిపెట్టండి. భక్తులు అంతే అంటారు, అందరికీ జనంలో కాదు, పబ్లిసిటీ కాదు,
భక్తేషు ప్రవర్ధయధ్వం అన్నాడు. ఇదం నామసహస్రం మే యో భక్త పఠతే సకృత్ మమ ప్రియతమోజ్ఞేయ తస్మై కామాన్ దదామ్యహం. ఇది పూర్వపీఠిక. ఈ రకమైనటువంటి లలితా పరాభట్టారిక యొక్క ఆదేశం మేరకు వసిన్యాది వాగ్దేవతలు వ్రాసినటువంటి ఈ స్తోత్రం రాయడానికి గల కారణం, ఇంతకుముందు ఎప్పుడు చెప్పకపోవడానికి కారణం, హయగ్రీవుడు అగస్త్యుడికి పరీక్షించి అమ్మవారి యొక్క ప్రేరణతో చెప్పడానికి కారణం, ఇదంతా పూర్వపీఠికలో మొత్తం జరిగింది. ఇది ఆవశ్యకము, ఎందుకంటే మత్ప్రీతి వృద్ధయే అన్నాడు కదా, అమ్మవారి యొక్క ప్రీతి కోసం. చేత మొత్తం మీద మనం ఇప్పటివరకు గంటసేపు మనం అనుకున్న మాటకి ఒకటే లైన్లో అర్థం ఏమిటి అంటే, దేవతా ప్రీతి కోసం ఈ లలితా సహస్రనామం చదివి తీరాలి, భక్తుడై ఉండాలి. భక్తిం మయి పరాంకృత్వ మగ్భక్తేషు అభిధాస్యతి అన్నది గీతల్లో. చెప్పేవాడికి భక్తి ఉండాలి, వినేవాడికి భక్తి ఉండాలి. భక్తులైన వాళ్ళకే చెప్పాలి, చెప్పేవాడు కూడా ఏదో క్యాజువల్గా చెప్పడం కాదు, భక్తితో చెప్పాలి. అమ్మవారి యందు అత్యంత భక్తితో ఆవిడ అనుగ్రహం కోసం చేస్తున్నాము అనేటువంటి ఆలోచనతో దీన్ని ప్రచారం చేయాలి. ఇది పూర్వపీఠిక. ఇంకా అసలు గదిలోకి వెళ్దాం మనం. ఈ ప్రపంచాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఇది చాలా విశేషమైనటువంటి వేదాంత సిద్ధాంతాలన్నీ రాశారు ఈ వ్యాఖ్యానంలో. గురువుగారు ఆదేశం ఏంటి అంటే, లలిత రహస్యనామం పారాయణ చేయాలంటే మనం చెప్పక్కలేదు, అందరం కలిసి పారాయణ చేసేయచ్చు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అంటే 1000 గొంతులు కలిపి నాతో ఇక్కడ చెప్పేసి వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ నామాలు ఒకటే కాదు, నామ వ్యాఖ్యానం అన్నారు. ఆ నామం ఎందుకు వచ్చింది, ఆ నామం యొక్క అర్థం ఏంటి అనేటువంటిది కూడా వ్యాఖ్యలో సౌభాగ్య భాస్కరంలో భాస్కర్ రాయల వారు ఏం చెప్పారో అది చెప్పండి, దానికి ప్రచారం కావాలి మనకి అనే ఉద్దేశం జగద్గురువుల యొక్క ఆదేశం. అంచేత భాస్కర్ రాయల వారి భాష్యంలో బ్రహ్మణ అంబాయాహ అనుంది. బ్రహ్మ ఒకటి, అమ్మవారు ఒకటి. ఈ రెండు బ్రహ్మణ అంబాయాహ అనే దగ్గర సంస్కృతం వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. బ్రహ్మగారి యొక్క తల్లి అని అర్థమా, బ్రహ్మగారి యొక్క ఇల్లాలు అని అర్థమా, బ్రహ్మ వేరు అమ్మ వేరునా, బ్రహ్మణ అంటే బ్రహ్మే అంబ కూడా అని అర్థమా, ఈ రకరకాలైనటువంటి సందేహాలు వచ్చే అవకాశం ఉంది. దానిలో బ్రహ్మణ అంబాయాహ అనేవి సమానాధికరణే షష్ఠ్యౌ అన్నాడు. సమానాధికరణమైన షష్ఠులు అని అంటే అర్థం ఏంటి? సమానాధికరణం అంటే ఒకే విభక్తిలో ఉండి ఒకే అర్థాన్ని చెప్పే 2 పదాలు ఉంటే వాటికి సమానాధికరణములు అంటారు. బ్రహ్మణ అనే షష్ఠ్యంత పదం, అంబాయాహ అనేది షష్ఠ్యంత పదం. ఈ రెండు ఒకే అర్థాన్ని చెబుతున్నాయి. బ్రహ్మ అని ఎవరు చెప్తున్నారో, బ్రహ్మ అనుకుంటున్నామో అదే అంబ, బ్రహ్మ కంటే అంబ వేరు కాదు అనే అర్థం కోసం బ్రహ్మణ అంబాయాహ అని. అది మళ్ళీ ఆ బ్రహ్మలు కూడా 2 రకాలు ఉన్నాయట. బ్రహ్మ అంబ ఒకటే అని మొదటి లైన్ రాశాం. బ్రహ్మ ఎన్ని రకాలండి అని, బ్రహ్మ ద్వే బ్రహ్మణి వేదితవ్యే పరంచ అపరంచ అని. పరబ్రహ్మ అపరబ్రహ్మ 2 రకాలు. పరబ్రహ్మ ఒక రకంగానే శుద్ధ చైతన్య స్వరూపంగా ఉంటుంది, అలాంటి పెట్టు. రెండోది తత్ర సకలం అపరం, కళతో కూడినది అంటే గుణములతో కూడినది, సగుణమైన రూపము. రెండోది అపరబ్రహ్మ. పరబ్రహ్మ అపరబ్రహ్మ అన్నాడు. అపరబ్రహ్మ 2 రకాలు. తద్విధం జగన్నియామకం జగదాత్మకంచ. ఈ జగత్తు రూపంలో ఉండేటువంటి బ్రహ్మ, ఈ జగత్తుని నియమించేటువంటి బ్రహ్మ. మనం ఇప్పుడు గవర్నమెంట్ మనం రూల్ ఫారం అవుతున్నాం అనుకోండి, ఎలక్షన్స్ కాకముందు వాళ్ళు మనం అందరూ ప్రజలమే కదా, వాళ్ళు ఓటర్లే, మనలో ప్రజలలో ఒక భాగమే. మనం ఎన్నుకున్న తర్వాత వాళ్ళు పరిపాలకులు అయ్యారు, మనం పరిపాలింపబడే వాళ్ళం అయ్యాం. తేడా ఏముంది? అంతా ఒకటే. ఈ ప్రపంచంలో భాగమే కదా వాళ్ళందరూ కూడా, మనలో ఒక భాగమే వాళ్ళు కూడా. అలాగే ఈ అపరబ్రహ్మలో జగత్తు, జగన్ నియామకుడు 2 రకాలు ఉన్నాయి. అది 2 రకాలు. జగత్ రూపంగా ఉన్న బ్రహ్మ ఒకటి, జగన్ నియామకమైన బ్రహ్మ ఒకటి. ఆ జగన్ నియామకమైన బ్రహ్మ ఈశ్వరుడు, దేవతలు అలాంటి వాళ్ళు. జగద్ రూపమైనది అంటే చరాచర జగత్ అంతా, ప్రపంచం అంతా దానిలోనే ఉంటుంది. అంచేత ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? బ్రహ్మ అమ్మ ఒకటే. బ్రహ్మ 2 రకాలు, పరబ్రహ్మ అపరబ్రహ్మ. ఆ అపరబ్రహ్మ మళ్ళీ 2 రకాలు, జగద్ రూపమైనది, జగన్ నియామకమైనది అని విడగొట్టారు. జగన్నియంత జగదాత్మకశ్చ అనే మాట ఉంది. శివకర్త శివోభోక్త శివ సర్వమిదం జగత్ అనేటువంటిది కూడా మనకి సూత్ర సంహిత, స్కాంద పురాణం మొదలైన భాగాల్లో కనిపిస్తూ ఉంటాయి. శివుడే కర్త, శివుడే భోక్త, శివుడే సర్వము, శివుడే ఈ జగత్తంతా అనే అర్థం కూడా చెప్తున్నారు. కనుక జగత్ రూపంగానూ ఆయనే ఉన్నాడు, జగన్ నియామకుడు కూడా ఆయనే ఉన్నాడు అనేటువంటి మాట ఉంది.
వేదాల్లో కూడా అసో కామయత బహుశ్యాం ప్రజా ఏయేతి అని ఉంది. ఇది వేదాంత సిద్ధాంతం. ప్రకృతిశ్చ ప్రతిజ్ఞాదృష్టాంతానుపరోధాత్ అని వేదవ్యాసుల వారి బ్రహ్మసూత్రం. ప్రకృతిశ్చ ప్రతిజ్ఞాదృష్టాంత అనుపరోధాత్, ఉపాదాన కారణము బ్రహ్మమే, నిమిత్త కారణం కూడా బ్రహ్మమే, అభిన్న నిమిత్తోపాదానం బ్రహ్మ అని వేదాంత సిద్ధాంతం. ఈ జగదాత్మకమైన బ్రహ్మ మళ్ళీ రెండు రకాలు, చరము అచరము, కదిలేది కదలది. చరాచర జగత్తు అంటాం కదా మనం. చరాచర జగత్తు అంటే కదిలే స్వభావం కలిగినటువంటి ప్రపంచం కొంత, చదలకుండా ఉండేటువంటిది కొంత. బ్రహ్మచరాచర భేదా ద్వివిధం, ద్వివిధమపి హిరణ్యగర్భాది భేదాద వియదాది భేదాచ్చ అనేక విధం. వాడు మళ్ళీ చరుడు అచరుడు అనే దగ్గర కూడా అచరమైనటువంటిది హిరణ్యగర్భ ప్రజాపతిగా ఉంటాడు, లేదా అచరమైనటువంటివి కొన్ని చరమైనటువంటివి హిరణ్యగర్భుడు. అచరము అనేటువంటిది కదలకుండా ఉన్నది, ఏదో ఆకాశము వాయువు అలాంటివి, అలాంటి రూపంలో కూడా అనేక రకాలుగా ఉంటాయి. అంటే మొత్తం ప్రపంచమంతా బహువిధాలుగా వ్యాపించి ఉంది అనే భావంతో అలాంటి వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసం, వాళ్ళందరికీ కూడా భక్తుల యందు అనుగ్రహం కోసం ఈ రకమైనటువంటి శక్తిని చెప్పి, ఆ శక్తులు బృహన్నారదీయ శృతిలో చెప్పారట. జగత్కర్త అయినటువంటి ఆ శక్తి పరాశక్తి కొన్ని చోటు ఉమేతి కేచిదాహుస్తాం శక్తిం లక్ష్మీం తథాపరే భారతీత్యపరే చైనాం గిరిజేత్యంబికేతి చ దుర్గేతి భద్రకాళీతి చండీ మాహేశ్వరీతి చ కౌమారీ వైష్ణవీ చేతి వారాహీతి తథాపరే బ్రాహ్మీతి విద్యావిద్యేతి మాయేతి చ తథాపరే ప్రకృతిశ్చ పరాచేతి వదంతి పరమర్షయః అని అనేక పేర్లు అనేక నామాలతో ఆ అమ్మవారిని వర్ణించే రకరకాలైన పురాణాలు. వేదాల్లో కూడా ఏకథా బహుధా చైవ దృశ్యతే జలచంద్రవత్ దృష్టాంతం చెప్పారు. ఒక రూపంలో ఉన్నది ఆయనే, బహురూపాల్లో ఉన్నది ఆయనే. ఎలాగండి అని, ఆకాశంలో చంద్రుడు ఒకడే ఉంటాడు, కింద నీటిలో తరంగాలు వచ్చినప్పుడు ప్రతి కెరటంలోనూ ఓ చంద్రబింబం ఉంటుంది. ఇది బహుధాన్. పైనుండే ఒకటి చంద్రుడు ఒకడు, అది ఒరిజినల్ బింబం. ప్రతిబింబాలు చాలామంది, అంటే ఒక రూపంలో ఉన్న చంద్రుడు ఉన్నాడు, అనేక రూపాలు ధరించినటువంటి చంద్రుడు కూడా ప్రతిబింబ రూపంలో ఉన్నాడు. అలాగే ఈ చరాచర జగత్ అంతా కూడా అమ్మవారి యొక్క స్వరూపం. దేవ్యా వ్యాప్తమిదం విశ్వం జగత్ స్థావర జంగమం. ఈ ప్రపంచమంతా అమ్మవారి యొక్క స్వరూపము, అమ్మవారి చేతనే వ్యాపింపబడి ఉంది. ఎక్కడెక్కడ అనేది వృక్షేషు ఉర్వ్యాం తథా వాయౌ వ్యోమ్ని అప్సు అగ్నౌ చ సర్వశః. ఇదంతా ఆకాశంలో, వాయువులో, అగ్నిలో, నీళ్లలో, పృథివిలో అంతటా వ్యాపించి ఉంది. నిష్కలంతు ఏకవిధమేవ. నిష్కలమైన అంటే నిర్గుణమైనటువంటి పరమాత్మ పరబ్రహ్మ తత్వం అది ఒకటే ఉంది. సకలమైనటువంటి రూపం అంటే సకలం అంటే రెండు రకాల అర్థాలు ఉంటాయి. సకలం అంటే కృత్స్నం, సకలం సర్వము అనే అర్థం కాదు, సకలం కళతో కూడినది అని, సగుణం అనే అర్థంలో సగుణమైన రూపాలు అనేక రకాలుగా ఉంటాయి. సదా మే సకలే రూపే కాలాద్యే అనంతభేదిని యదైవ రూపం మే తాత మనసో గోచరస్తవ తన్నిష్ఠస్తత్పరో భూత్వా తదర్చన పరోభవ. యత్తు మే నిష్కళం రూపం చిన్మాత్రం కేవలం శివం సర్వోపాధి వినిర్ముక్తం ఏకమేవ అమృతం పరం జ్ఞానేనైకేన తల్లభ్యం క్లేశేన పరమం పదం. అంటే సగుణ సాకారమైనటువంటి బ్రహ్మ ఈశ్వర ఉపాసన చేయడం కొంచెం తేలిక, నిరాకారము నిర్గుణము అయినటువంటి పరమాత్మ ధ్యానం చేయడం చాలా కష్టం, ఆ జ్ఞానం సంపాదించుకోవడం చాలా కష్టం. అంచేత ఆ నిరాకారము నిర్గుణము అయిన శుద్ధ బ్రహ్మను చెప్పడానికి పదాలు శబ్దాలు ఉండవు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహాని, దాన్ని చెప్పడానికి శబ్దములు సమర్థములు కావు, ఏ శబ్దానికి అది చెప్పబడేది కాదు, శబ్దాల చేత దొరికే విషయం కాదు అని చెప్పారు. అందుచేత సగుణము అయినటువంటి బ్రహ్మయందు శబ్దముల యొక్క ప్రవృత్తి ఉంటుంది కనుక, అంటే ఓ శబ్దం మనం వాడాలి అంటే దేన్ని బట్టి వాడతాం? ఓ జాతిని బట్టి. ఇప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఇలాంటి పేర్లన్నీ పిలిస్తే దాన్ని జాతిని బట్టి. లేదో ఆయన పాఠకుడు, గాయకుడు, నర్తకుడు అంటే వాడు చేసే పనిని బట్టి. వాడు నీలహ పీతహ అంటే గుణాన్ని బట్టి, రంగుని బట్టి, గుణాలని బట్టి, జాతిని బట్టి, వాడు చేసే పనిని బట్టి ఇలాంటి పేర్లు వాడచ్చు, శబ్దాలు వాడచ్చు. అవేవీ లేని వాడికి ఏ పేరుతో వాడతాం? జాతి శబ్దాలు ఆయన ఎందుకు జాతి లేదు, గుణశబ్దాలు ఆయన ఎందుకు గుణాలు లేవు, నిర్గుణం నిష్కలస్ చేయవా, ఆయన ఎందుకు గుణాలు లేవు, క్రియలు లేవు, ఏం శబ్దం చేసి చెప్తాము? అంచేత శుద్ధమైనటువంటి పరమాత్మని చెప్పడానికి శబ్దాలు లేవు. అలాగే ఈ అమ్మవారు కూడా సగుణమైనటువంటి శబ్దాలను అమ్మవారిని చెప్పడానికి అయితేనే ఉంటాయి. నిర్గుణమైనటువంటి జగన్మాత యొక్క శుద్ధమైనటువంటి స్వరూపం, చైతన్యమాత్రమైన స్వరూపాన్ని చెప్పడానికి పదాలు లేవు. అందుచేత ఈ స్తోత్రాలు ఏమిటి అంటే
శబ్దానాం ప్రవృత్తి నిరాబాధైవ సగుణే బ్రహ్మణి ప్రవృత్తి నిమిత్తభూతానాం ధర్మాణం సత్వాత్. ప్రవృత్తి నిమిత్తములైనటువంటి జాతి గుణక్రియాదులు ఆవిడ యందు ఉంటాయి కనుక అక్కడ శబ్దాలు ఉంటాయి. మరి నిర్ధర్మకాన్ని చెప్పడానికి వాడతాం అంటే లక్షణయా చెప్పుకోవాలి తప్ప శక్తి లేదు. ఇప్పుడు మనకి తత్వమసి అహం బ్రహ్మాస్మి ఇలాంటి వాక్యాల్లో తత్ శబ్దానికి అర్థం ఏమిటి అని అంటాం. తత్ అంటే సర్వజ్ఞత్వ విశిష్ట చైతన్యం, అది శక్యార్థం. దానికి మళ్ళీ లక్షణం చెప్పి శుద్ధ చైతన్యే లక్షణ అంటాం. సర్వజ్ఞుడైనటువంటి చైతన్యము అనే అర్థంలో తత్శబ్దం వాడితే దానికి చైతన్య మాత్రము అని అర్థం చెప్పాలి. విశిష్ట కేవలయో తాదాత్మ్య రూపస్య శక్య సంబంధస్య సద్భావాత్ నిర్గుణే మిథ్యారూపస్య సంబంధస్య స్వీకారేపి అని శాస్త్రీయమైనటువంటి ఘట్టాలు తర్వాత చెప్పారనుకోండి. అందుచేత మనకి దేవీ భక్తులైనటువంటి వాళ్ళందరూ ఈ రకమైన నామస్తోత్రాలు చేసి అమ్మవారిని ప్రసాదింపజేసుకుని మనోరథాలన్నింటినీ సాధించుకోవడం కోసం ఈ దేవీ ముఖం చేతనే ఈ నామసహస్రం యొక్క మహిమంతా చెప్పబడింది. నా ఆదేశం చేతనే ఈ వశిన్యాది వాగ్దేవతలు దీన్ని వ్రాశారు. అంచేత మీరందరూ జాగ్రత్తగా శ్రద్ధగా వినండి అని ఆవిడే అందరికీ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆవిడే డిక్లేర్ చేసింది. ఇది ఆవిడ చెప్తే మేము చేసామని వీళ్ళు చెప్పడం కాదు, ఆవిడే స్వయంగా నేనే చెప్పాను, నేనే రాయమన్నాను, వాళ్ళందరూ ఇప్పుడు మన దగ్గర విన్నాము, నాకు చాలా ఆనందదాయకంగా ఉంది, నాకు తృప్తి పడ్డాను, దానికోసం మీరందరూ కూడా నా తృప్తిని కావాలి అనుకుంటే ఇది చేసుకోండి అనేటువంటి ప్రారంభం చేశారు. దానికోసమని సౌభాగ్య భాస్కర భాష్యం ఈ మాత్రం మూలం చెప్పుకొని ఇప్పుడు నామ యొక్క అర్థ వ్యాఖ్యానాలు చేయాలి. కొన్ని విశేషణవాచక శబ్దాలు ఉన్నాయి దీనిలో, కొన్ని పుల్లింగ శబ్దాలు ఉన్నాయి, కొన్ని స్త్రీలింగ శబ్దాలు ఉన్నాయి, కొన్ని నపుంసకలింగ శబ్దాలు ఉంటాయి. మరి వీటికి విశేషం ఏమని చెప్పాలి అని అంటే దానికి కూడా వ్యాఖ్యానంలో రాశారు. తేషు స్త్రీ పుం నపుంసకలింగానాం నామ్నాం విశేషణ రూపత్వేన తేషాం క్రమేణ చిదాత్మ బ్రహ్మ ఇత్యాదీని విశేష సమర్పక పదాన్ని నిర్దిష్టాని పదానుసారీణ్యేవ హి లింగాని నతు వాస్తవికం బ్రహ్మణి ఏకమపి లింగం. అంటే ఈ లింగాలు ఆ పద ఈ విశేషణవాచకంగా ఉన్నాయి పేర్లు, దీనికి విశేషం ఏమిటి అని. ఈ విశేషణవాచక శబ్దం పుల్లింగంలో ఉంటే దీనికి విశేషమైన లింగం కూడా పుల్లింగలింగమైన శబ్దం చెప్పాలి. అంటే ఉదాహరణకి ఏదో సర్వజ్ఞ అన్నారనుకోండి, సర్వజ్ఞ బ్రహ్మ అనకూడదు, బ్రహ్మ శబ్దం నపుంసలింగం, సర్వజ్ఞ పుల్లింగం. ఎలా కుదురుతుంది అంటే సర్వజ్ఞ చిదాత్మ పుల్లింగ శబ్దాన్ని విశేషంగా పెట్టాలి. లేదా సర్వజ్ఞం అన్నాం అనుకోండి, అప్పుడు బ్రహ్మ అనాలి కానీ చిదాత్మ అనకూడదు. అంటే ఈ విశేషణము ఏ లింగంలో ఉందో దాన్ని బట్టి విశేషవాచక శబ్దాన్ని మీరు అదే లింగంలో ఉన్నటువంటి ఆ అర్థాన్ని చెప్పే శబ్దాన్ని ఊహించుకోవాలి. వాస్తవంగా బ్రహ్మయందు ఏ లింగాలు లేవు. ఈ విశేషణవాచక శబ్దాల్లో ఉండే లింగాలని బట్టి అవి మార్చడం కల్ప చేయడం కానీ, లేకపోతే పుంరూపం వా స్మరేద్దేవి స్త్రీరూపం వా విచింతయేత్ అథవా నిష్కలం ధ్యాయేత్ సచ్చిదానంద లక్షణం అని విశేష నిర్దేశం చేయడం కోసమే ఈ రకమైన మాట చెప్పారు. నిష్కలమైనటువంటి ఆ బ్రహ్మను ధ్యానం చేయడం ఎలాగా అని అంటే రెండు మార్గాలు ఉన్నాయి. సచ్చిదానంద లక్షణం, సతు చితు ఆనందం, అది ఆ నిర్గుణ పరమాత్మ యొక్క స్వరూపం అని ఒక అర్థం. ఓం తత్సదితి బ్రహ్మణ నిర్దేశ త్రివిధో మత అని ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృత అని భగవద్గీతా శ్లోకం. ఓం తత్ సత్ మనం చివరిలో చెప్పిన హరి ఓం తత్సత్ బ్రహ్మ అర్పణమస్తు అంటాం. ఇవి కూడా బ్రహ్మవాచక శబ్దాలు, నిష్కలమైనటువంటి ఆ బ్రహ్మను చెప్పేటువంటి శబ్దం. ఈ రకంగా వాటి అన్నిటికీ లింగత్రయ సాధారణమైనటువంటి దానికి ఒక శబ్దం ఏదైనా ఉందా, అన్ని లింగాల్లోనూ వాడడానికి వీలుగా ఉన్న శబ్దం ఏదైనా ఉందా అని విచారణ చేస్తే అలాంటి శబ్దం మనకి దొరికేది ఓం అనే ప్రణవ శబ్దం ఒకటే దొరుకుతుంది. తగుమవన్నీ ఏదో ఒక లింగం, అది ఇది పుల్లింగం అని, అది స్త్రీలింగం అని, ఇది నపుంసలింగం అని విడగొట్టేస్తాం. కానీ పుల్లింగత్రయ సాధారణం అన్ని లింగాల్లోనూ సమానంగా ఉండేటువంటి శబ్దం ప్రణవం కనుక ముందు ఓంకారంతో ప్రారంభం చేసేయాలి. దానికి అర్థం ఏమిటి అంటే ఓం అంటే బ్రహ్మే అర్థం. మన ఉపనిషత్తుల్లో కూడా ఓమితి బ్రహ్మ, ఓం అనేది బ్రహ్మ వస్తువుకి పేరు, బ్రహ్మనే చెప్తుంది ఓం. తస్య వాచక ప్రణవ, తస్య పరమాత్మన యొక్క వాచకమైన శబ్దం ప్రణవము అని చెప్పారు. భగవతంజల యోగ సూత్రాల్లో కూడా అదే మాట ఉంది. అంచేత అది మూడు లింగాల్లోనూ సమానంగా ఉంటుంది, బ్రహ్మను చెప్పే శబ్దం అవుతుంది. అలాంటి ఓంకారాన్ని ముందు వాడుకుంటూ ఉండాలి. ఆ తర్వాత దానిలో మళ్ళీ విడివిడిగా ఓంలో మళ్ళీ అకారము ఉకారము మకారము అని ఉన్నాయని కదా, దానిలో అకారం బ్రహ్మణో రూపం,
ఉకారం విష్ణురూపవత్ మకారం రుద్రరూపం స్యాత్ అర్ధమాత్రం పరాత్మకం వాచ్యం తత్ పరమం బ్రహ్మ వాచక ప్రణవస్మృత అని ఓంకార నిర్వచనం చేశారు వ్యాఖ్యానంలో. దానిలో అకార ఉకార మకారములు, తర్వాత అర్ధమాత్ర ఇవన్నీ ఉంటాయి. దానిలో అకారము బ్రహ్మని చెబుతుంది, ఉకారం విష్ణువుని చెబుతుంది, మకారం రుద్రుని చెబుతుంది, ఆ చివర అర్ధమాత్రా కాలం పరాత్మకమైన వాచ్యాన్ని చెబుతుంది. మొత్తం దానికి అందరికీ కలిపి పరబ్రహ్మము అవుతుంది. ఆ పరబ్రహ్మమును చెప్పడానికి ఈ ఓంకారం సమర్థం అవుతుంది అనేటువంటి మాట కూడా చెప్పారు. అలాగే ఇదే రకంగా సమస్తం యస్తం త్వాం శరణద గృణాతి ఓమితి పదం ఉపనిషత్తుల్లో కూడా మనకు ఉంది. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓమిత్యేతత్ అని ఉపనిషత్తుల్లో. ఎవరు దేనికోసం అందరూ ధ్యానం చేస్తారో, ఎవరు తపస్సు చేస్తారో, ఎవరు యోగాభ్యాసాలు చేస్తారో వాటన్నిటికీ సర్వే వేద యత్ పదమామనంతి తపాంసి చ సర్వాణి యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓమిత్యేతత్ అన్నాడు. వేదాలన్నిటికీ సారం ఏది, లేదా తపస్సులన్నిటికీ గొప్ప ప్రయోజనం ఏది, దేనికోసం ఈ బ్రహ్మచర్యాది నియమాలన్నీ చేస్తున్నారు, అది ఏది అంటే అదేనండి ఓం, ఓంకార వాచ్యమైన బ్రహ్మ అనే ఉపనిషత్తులు చెప్పాయి. అంచేత లింగత్రయ సాధారణమైన ప్రణవంతో ఈ అమ్మవారిని మనం మొట్టమొదట్లో ఉపాసన చేయాలి. ఓమితి ప్రాహలోకోయం తేన జ్ఞాతస్య వాచక. మామూలుగా అజ్ఞాతము అనేటువంటి అర్థం, అజ్ఞాతమైన అర్థాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఓంకారం చేత తెలుసుకోవచ్చు. ఇది పూర్వపీఠిక. ఈ సందర్భంగా మనం అక్కడి నుంచి చెప్పిన తర్వాత అసలు గ్రంథం ఇక్కడ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల అని ఇవన్నీ పదాలన్నీ మనకు తెలిసిన పదాలు. ఇంక అసలు ప్రస్థానంలో మనం మొదలెడదాం. దానికి భాష్యకారులు ఏం రాస్తున్నారు అంటే, ప్రతి మనిషి లేదా ప్రతి ప్రాణి దుఃఖం వచ్చినప్పుడు తల్లిని స్మరిస్తుంది కదా. లోకంలో రివాజు కదా అది. లోకంలో ఎవరికైనా దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖం పోగొట్టుకోవడం కోసం అమ్మా అని అంటాం. తలనొప్పిగా ఉందంటే అమ్మ అంటాం, కాళ్ళలో ముళ్ళుగుచ్చుకున్నా అమ్మ అంటాం, ఆకలేస్తుంది అంటే అమ్మ అంటాం. ఏ రకమైన దుఃఖం వచ్చినా దుఃఖ దశలో అమ్మవారిని స్మరించుకోవడం న్యాయం. అనుభూతాస్తు మాతరః న తాపత్రయ వరణ సమర్థాహన్. మనకు కల్పించేటువంటి మాతృమూర్తులు అందరూ, వీళ్ళందరూ ఏదో ఆకలేస్తే అన్నం పెట్టి ఆకలి తీర్చవచ్చు, లేదా ఏదో అమృతాంజనమో జండు బామో రాస్తారంటే రాయొచ్చు. కానీ తాపత్రయాన్ని పోగొట్టే శక్తి ఈ తల్లులకి లేదు కదా అని. తాపత్రయము అంటే ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికములైన 3 రకాల తాపాలు. ఆ 3 రకాల తాపాల వల్ల వచ్చేటువంటి దుఃఖాలని పోగొట్టే సమర్థురాలైన తల్లి ఎవరు అని అంటే ఆవిడ జగన్మాత, జగదంబిక అవ్వాలే తప్ప మామూలు వాళ్ళు కాదు. అనుభూతాస్తు మాతరః న తాపత్రయ హరణ సమర్థాః. అంచేత దానికి ఏం చెయ్యాలి అంటే, అలాంటి దురంతమైన దుఃఖాన్ని పోగొట్టేటువంటి సర్వోత్తమురాలైన జగన్మాత సచ్చిదానంద శివాభిరక్ష, సచ్చిదానంద స్వరూపమైనటువంటిది, పరమబ్రహ్మ స్వరూపమైనటువంటిది ఆ జగన్మాత మనకి అనుగ్రహం చెయ్యాలి. ఆ అనుగ్రహం చెయ్యాలి అంటే దానికోసం ఏం చెయ్యాలి? స్వస్మిన్ దయావత్వ ఆపాదనాయ మాతృత్వేనైవ స్తోతవ్యా. ఆవిడని మన మీద దయ చూపించాలి అంటే ఆవిడని నువ్వు జగదీశ్వరివి, లేదా సింహాసనేశ్వరివి, మహారాక్షసుల్ని సంహరించిన వారి దానివి అని ఈ మాటలన్నీ చెబితే ఆవిడకి మన మీద దయ ఎందుకు కలుగుతుంది? నువ్వు మా తల్లివమ్మా మొదట్లో మాట మాతృశబ్దంతో వాడితేనే దయ కలుగుతుంది. తకమా శబ్దాలు ఏవైనా అవ్వచ్చు, ఆ రాక్షసుని చెప్పావు, వీడికి దానం ఇచ్చావు, అవన్నీ వేరే విషయం. కానీ మన అందరి మీద ఆ తల్లి దయ చూపించాలి అంటే ఆవిడ్ని తల్లిగానే భావించాలి తప్ప ముందు మొట్టమొదటి పేరు, మొదటి నామం ఏది అంటే ఆవిడ అందరికీ తల్లి అనేటువంటి మాటతో చెప్పారు. అంచేత జగన్మాత ఇవ స్వస్మిన్ దయావత్వాపాదనాయ మాతృత్వేన ఇవ స్తోతవ్యా. ఈ స్తోత్ర ప్రయోజనము, సందర్భము వీటన్నిటినీ కూడా చెప్పినప్పుడు చిట్ట చివరికి ముక్తిదా ముక్తి రూపిణి అని ఉంటుంది. మోక్షం పర్యవసానం వరకు వెళుతుంది. ఈ దుఃఖాలు పోగొట్టుకోవాలి, అభివృద్ధి కల్పించాలి, అన్నపానాదులు సమృద్ధిగా కల్పించాలి, ఇహలోక భోగాల్ని కల్పించాలి, శత్రువుల నుంచి రాబడిన రక్షణ కల్పించాలి. ఇవన్నీ అవుతూ చిట్ట చివరికి మోక్షం వరకు వెళ్ళాలి. ముక్తి ప్రదా దుర్గా పరమేశ్వరి ఇన్ని రకాల ప్రయోజనాలని కూడా మనకి కల్పించి తీరాలి. దానికోసం ఆరంభంలో మొట్టమొదటి మాట శ్రీమాత అని పేరు వాడారు.
ఈ శ్రీమాత అనే పదానికి అర్థం ఎంత అంటే శ్రీ అనేదానికి పూజ్యార్థకంగా చెప్పారు, మాత అంటే తల్లి, అయిపోయాయి. దీనికి భాష్యం ఎందుకు, సౌభాగ్య భాస్కరం ఎందుకు, ఆయన ఎన్ని రకాలు రాస్తారో చూడండి. శ్రీమాత అంటే శ్రీ శబ్దానికి అర్థం ఏమిటి, సాహి శ్రీ, శ్రీ అంటే లక్ష్మీ అమ్మవారు, శ్రియ మాత అంటే లక్ష్మి యొక్క తల్లి అని అర్థం. లక్ష్మికి తల్లి, ఇది కొత్త మాట చెప్పారండి. లక్ష్మికి తల్లి ఏంటి అంటే ఈ లక్ష్మి అంటే లక్ష్మి ఒకటే కాదండి, సరస్వతి కూడా, అలాగే పార్వతి కూడా. ముగ్గురు తల్లులకి మూలపుటమ్మ, అమ్మలగన్నయమ్మ అనవే, అమ్మలగన్నయమ్మ అంటే అర్థం ఏంటి అంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి మూడు శక్తులకి మూలశక్తి అనే అర్థంలో ఈ శ్రీ అనేది లక్ష్మిని చెప్పే శబ్దం. అది వాగ్దేవిని వాళ్ళని కూడా లక్షణగా సంగ్రహిస్తుంది. ముగ్గురు శక్తులు, మాతృత్రయం, ముగ్గురు మాతలు, వాళ్ళకి తల్లి అని అర్థం చెప్పాలి. లక్ష్మీ, సరస్వతి, ధీ ఇవన్నీ వీళ్ళన్నిటిలోనూ కూడా శ్రీ శబ్దం వాడతారు. అంటే అధ్యత ఏమిటి అంటే వీళ్ళకి తల్లి అనడంతో ఈవిడ కూడా ఒక లక్ష్మి లాంటి ఒక దైవము లేదా సరస్వతి లాంటి ఒక దైవము, వాళ్ళతో సమానమైన కేడర్లో కూర్చోబెట్టదగింది కాదు, వాళ్ళకి తల్లి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకంటే సర్వోత్తమురాలైన స్థితిలో ఉన్నది అని అర్థం. అదేది గిరాందేవి మాహు గృహిణీం ఆగమ విద హరే పత్నీం పద్మాం హరసహచరీం అద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు శంకరాచార్యుల వారు. నిన్ను కొంతమంది వీర్దేవత అన్నారు, అంటే వాగ్దేవత అయిన సరస్వతి అన్నారు. కానీ మరికొంతమంది గిరాం దేవి మాహు గృహిణీం బ్రహ్మగారి ఇల్లాలైన సరస్వతిగా కొంతమంది కొలిచారు. హరే పత్నీం పద్మాం అని కొంతమంది అన్నారు, మహావిష్ణువు ఇల్లాలైన లక్ష్మీ అమ్మవారు అని కొంతమంది అన్నారు. హర సహచరీం అద్రితనయాం శ్రీ పరమశివుడి యొక్క అర్ధాంగి అయినటువంటి హిమవత్పర్వతరాజపుత్రి పార్వతీ అమ్మవారు అని మరికొంతమంది అన్నారు. కానీ వాస్తవానికి నువ్వు వాళ్ళు ఏవు కాదమ్మా, తురీయా కాపిత్వం అన్నాడు. నువ్వు వాళ్ళందరికంటే అతిరిక్తమైన దాన్ని, వాళ్ళందరికంటే మూలశక్తి అయినటువంటి ఎవరో, కాపి అంటే చెప్పడానికి వీల్లేని అఖండమైన అనిర్వచనీయమైన శక్తి స్వరూపం, దురధిగమ నిస్సీమ మహిమ తెలుసుకోవడానికి అంతుపట్టడానికి అంతులేనటువంటి సామర్థ్యం కలిగిన ఆ మహాశక్తి స్వరూపం, నిన్ను మహామాయ అని పిలుస్తాము. దురధిగమ నిస్సీమ మహిమ మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహేషి, నువ్వెవరు పరబ్రహ్మ యొక్క ఇల్లాలట. ఆ పరబ్రహ్మ అంటే రుద్రుడు కాదు, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి అందరికీ మూలపురుషుడైనటువంటి పరమాత్మ, ఆ పరమాత్మ యొక్క అర్ధాంగి అయినటువంటి పరబ్రహ్మ మహిషి మహామాయ అనే పేరుతోటి అవన్నీ ఆ పరాశక్తిని చెప్పారు శంకరాచార్యుల వారు. అంచేత వీళ్ళ ముగ్గురు తల్లులకి కూడా మూలం, వీళ్ళందరికీ తల్లి స్థానంలో ఉన్నది. అంటే వీళ్ళకంటే చాలా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ సామర్థ్యం గలది, ఎక్కువ ప్రభావం గలది అనే అర్థం ఉంది. ఇప్పుడు దీనిలో ఇంకొక మాట కూడా చెప్పాలి. శ్రియం మాతి అనే అర్థం, మొదటి అర్థం పరబ్రహ్మమేషి అయిన పరాభట్టారిక అనే అర్థం శ్రీమాత అనే పదానికి వచ్చింది. లేదా శ్రియం మాతి అంటే లక్ష్మీం పరిచ్ఛిన్నత్తి అని అర్థం. అని అంటే లక్ష్మిని, లక్ష్మి అనే మాటకి అర్థం సాహిశ్రీ రమృతా సతాం అని మోక్షం అర్థం. 3 వేదాలు, ఆ 3 వేదాలని పరిచ్ఛిన్నం చేసి వాళ్ళనందరినీ కూడా మనకి అందజేసి ఆ వేద ప్రతిపాద్యమైన బ్రహ్మస్వరూపాన్ని చెప్పేది. ఉపనిషత్తుల్లో యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తగుంహదేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అనుంది. అంటే ఈ వేదాలని మనకి బ్రహ్మగారికి అందజేసి బ్రహ్మను ఆ పదాల్లో కూర్చోబెట్టి బ్రహ్మగారికి ఈ విజ్ఞానాన్ని అందరినీ అందజేసినటువంటి ఒక పరాశక్తి ఏదో ఉంది కదా, ఆ శక్తి శ్రియం మాతి పరిచ్ఛిన్నత్తి అనే అర్థం కూడా రాశారు. రెండో రకంగా ఇంకొక మాట ఏమిటి, శ్రియం అనే దానికి విషం అర్థం. శ్రియం విషం మాతి కంఠే స్థాపయతి ఇదివా అని అర్థం. శ్రీమాత అంటే విషాన్ని కంఠంలో స్థాపింపజేసుకున్నది. గరళకంఠుడు ఎవరు, విషం తాగింది ఎవరు, అమ్మవారా అయ్యవారా అంటే మనకందరికీ తెలిసిన భాష పరమశివుడు. పరమశివుడు వేరు, ఆ పరాశక్తి వేరు కాదు, వాళ్ళిద్దరిది ఒకటే కనుక ఆ కంఠంలో విషాన్ని పెట్టుకుంది కనుక శ్రీమాత అనే అర్థం ఆవిడకు కూడా నప్పుతుంది, విషాన్ని కంఠంలో పెట్టుకున్నటువంటి మాట. మరి ఈ 2 పదాల్లోనూ కూడా శివశక్తి అభేదాత్ ప్రకాశ విమర్శోవా విశేష్య. శ్రీమాత అనే శబ్దం పుల్లింగంలో వ్యుత్పత్తి చెప్తున్నామా
లేక శ్రీమాత అనేది స్త్రీలింగంలో చెప్పినటువంటి శబ్దమా? అంటే తల్లి అనే అర్థంలో చెప్పిన మాతృ శబ్దం స్త్రీలింగం శ్రీమాత అంటే. కానీ శ్రియం మాతి పరిచ్ఛిన్నతీతి శ్రీమాత అంటే పుల్లింగ శబ్దం ఇది. దీనికి విశేషం ఏమిటి అంటే విమర్శము ప్రకాశము, విమర్శరూపిణి విద్యా వేదాది జగత్ప్రసూ, విమర్శరూపిణి అనే అర్థంలో తర్వాత దీన్ని వివరణ చేస్తారు. ఆ విమర్శ రూప స్వరూపంలో ఉన్న జగన్మాత అనే అర్థం కూడా ఉంది. అంచేత ఎతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి అనేటువంటి మాట చేత ఈ సర్వప్రపంచానికి ఐశ్వర్యము సంపాదించేటువంటి ఆ స్థితి ఆవిడే కనుక పూర్తిగా ఆవిడ్ని శ్రీమాత్రే నమః అనేటువంటి మాట మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగే ఈశానో భూతభవ్యస్య అనే దానివల్ల జగన్మాత అనే అర్థం తెలిసిన తర్వాత తల్లి అనే అర్థం చెప్పుకోవచ్చు, లేదా విషాన్ని నిలబెట్టుకున్నది అని అర్థం చెప్పవచ్చు, లేదా మోక్షాన్ని ప్రసాదించేది అని అర్థం, లేదా వేదత్రయము అనేటువంటి శ్రీని అంతటినీ కూడా మనకు అనుగ్రహింపజేసేది అని అర్థం. ఈ రకంగా అనేక అర్థాలు దీనిలో చెబుతూనే ఉంటారు. ఇది ఒక అర్థం శ్రీమాత అనేటువంటి మాట వ్యాఖ్యానం చేశాం. ఇక శ్రీ మహారాజ్ఞి అని రెండో మాట ఉంది. ఈ శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి ఈ మూడు పదాల్లో చరాచర జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారములకు కారణమైన పరశక్తి అనే అర్థం గెలుస్తోంది అని వ్యాఖ్యానం చేస్తాం. శ్రీమాత అనే దానివల్ల తల్లిగా ఉంది కనుక పుట్టుకకి కారణము అని అంటే సృష్టికర్తృత్వం చెప్పినట్టు అయింది. అదే శ్రీ మహారాజ్ఞి అనే దానికి అర్థం ఏమిటి అని అంటే ఈ జాయమానమైనటువంటి ఈ ప్రపంచాన్ని అంతటినీ రక్షించేది ఆ తల్లే అనే అర్థంలో శ్రీ మహారాజ్ఞి అంటే సకల ప్రపంచ జాత పరిపాలనే అధికృత అని అర్థం. సమస్త విధమైనటువంటి ప్రపంచజాతం అంటే ఈ ప్రపంచ సమూహం చరాచర జగత్తంతా దీన్ని అందరినీ పరిపాలన చేయడంలో అధికారం గలది అనే అర్థంలో రాజా శబ్దం వాడారు. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీ మహారాజీ అని కాకుండా శ్రీ మహారాజ్ఞి అన్నారు. శ్రీ మహారాజ్ఞి అనే దానికి అర్థం ఏమిటి అంటే పశ్చాత్ మహశబ్దేన సమాసం, రాజన్ శబ్దం చేత నీపు చేసి రాజ్ఞి, మహతీచ రాజ్ఞీచ మహారాజ్ఞి అని ఆన్మహత అనే వ్యాకరణ సూత్రాలు కూడా రాశారు ఆయన. అది అంటే సకల ప్రపంచమునకు పరిపాలించడానికి సమర్థురాలైనది అని అర్థం. మూలంలో వేదంలో ఏమనుంది? యతో వా ఇమాని భూతాని జాయంతే అని మొదటిది సృష్టికర్తృత్వం. ఏన జాతాని జీవంతి, పుట్టినవన్నీ దేని చేత నిలుస్తున్నాయో, ఎవరి చేత నిలబెట్టబడుతున్నాయో అది రెండో మాట. అంటే స్థితికర్తృత్వం చెప్పినట్టు హిందీలో. ఆ తర్వాత మళ్ళీ మూడోది సింహాసనారూఢ కదా ఉంది. శ్రీమత్ సింహాసనేశ్వరి అనే మాట. శ్రీమత్ సింహాసనేశ్వరి అనే మాటకి అర్థం ఏమిటి అంటే సింహమారుహ్య కన్యాత్వే నిహత మహిషోనయ మహిషగ్ని తతో దేవి తథా సింహాసనేశ్వరి అని. సింహాసనం అనేది ప్రపంచ సామ్రాజ్య లక్ష్మి సింహాసనము, దానికి ఈశ్వరి అంటే సింహం ఆసనం మీద కూర్చున్నది మామూలు అర్థం. సింహాసనం మీద వ్యాఘ్రాసనం, సింహాసనం రెండు రకాలు ఉన్నాయి అమ్మవారికి. వ్యాఘ్రవాహిని, సింహవాహిని అనేది రకరకాల అవతార భాగాలను బట్టి. సింహాసనమందు అంటే సింహం అనే ఆసనం మీద కూర్చుంది అని అర్థం. లేదా సింహ శబ్దానికి హింస అర్థం. సింహో హింస విపర్యయాత్ అనే వ్యాకరణ సూత్రాల్లో హినస్థితి సింహ హింసించేది అని అర్థం. కనుక ఈ లయార్థకమైన శబ్దం ఇది. శ్రీమత్ సింహాసనేశ్వరి సింహశబ్ద హింసార్థక. హింస అనే దానికి అర్థం ఆ హింస చేత అసనం క్షేపణం నిరాశ ఇది యావత్. సింహ అసనం కలపాలి, ఆసనం కాదు. సింహ అసనం అంటే ఆ సింహము అనే దాని చేత అంటే హింస చేత, క్షేపణం అంటే నిరాశ ఈ సర్వ ప్రపంచాన్ని నిరసింపజేసేది అని అర్థం. అంటే జగత్ సంహారకారకమైన శక్తి స్వరూపము అని అర్థం. దానికేంటి యత్ప్రయంద్యభిసంవిశంతి అని మూలం. మంత్రార్థం ఇది యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంద్యభిసంవిశంతి అని ఉపనిషత్తులలో ఏ బ్రహ్మ నుండి జగత్తు పుట్టిందో, ఏ బ్రహ్మ చేత జగత్తంతా నిలుస్తుందో, ఏ బ్రహ్మ యందే జగత్తు లయం చెంది సంవర్ధాల్లో లీనమైపోతుందో అది పరబ్రహ్మ అని అక్కడ చెప్పారు. ఆ పదాన్ని, ఆ అర్థాన్ని ఉపనిషత్ వేద్యమైనటువంటి అర్థాన్నే బ్రహ్మ యొక్క లక్షణాలుగా చెప్పి సృష్టి స్థితి లయ కారణం బ్రహ్మ అంటాం. అలాంటి పరబ్రహ్మయే ఈ పరమారాశక్తి లలితాపరా భట్టారిక అని మూడు పేర్లలో మూడు నామాలు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి పేరుతో చెప్పారు. సింహాసనేశ్వరి అన్నారు కదా, సింహాసన స్థిత అని ఏదో అనొచ్చగా ఈశ్వరీ శబ్దం ఎందుకు అని అంటే దాని యందు సమర్థురాలు అని అర్థం.
ఈ పంచసింహాసనగత కథం సా త్రిపురాపర అనేటువంటి వేరే రాసి ప్రథమం శృణు దేవేసి బ్రహ్మ సృష్టికరో యదా నిశ్చేతన అత దేవేశీం తదా త్రిపురసుందరీం సమారాధ్య అభవత్కర్త సృష్టేస్తు పరమేశ్వరి బ్రహ్మానంతం సమారాధ్య తపసా మహతా ప్రియే శక్రోభూత్ దేవరాజోయం పూర్వస్యాందిశి పాలక అని పురాణాల్లో ఉండే కథలన్నిటినీ దీనికి ఉపక్రమంగా బలం చేయడానికి ఇచ్చారు. ఏమిటి అంటే మొట్టమొదట్లో బ్రహ్మగారిని సృష్టి చేయమని చెప్పారట. ఆయన ఏం చేయాలి, ఇక్కడ ఏం సామగ్రి లేదు, ఇప్పుడు వంట చేయండి అన్నారు అనుకోండి, అక్కడ బియ్యం పప్పు ఉప్పు లేదు, పొయ్యి లేదు, నీళ్లు లేవంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనిపిస్తుంది కదా. సామగ్రి ఏమీ లేకపోతే వంట చేయడం ఎలాగా? సృష్టి చేయడానికి ఆయన దగ్గర ఏమీ లేదు, అక్కడ ఉత్తి నీరు తప్ప. ఆయన నిశ్చేతనుడుగా ఉన్నట్ట పాపం, కొయ్యబారిపోయాడు. ఎలా చేయాలి సృష్టి, నాకు పని అప్పచెప్పారు, పని చేయడానికి ఇక్కడ ఏ రకమైన సాధనాలు లేవు, ఎలా చేయాలి అని ఉంటే అప్పుడు ఆయన నిశ్చేతన అత దేవీశీం త్రిపురసుందరీం సమారాధ్య త్రిపురసుందరిని ఆరాధన చేసి, అమ్మా నువ్వే దారి చూపించాలి, నాకు ఈ పని అప్పచెప్పారు, ఎలా చేయాలో తెలియట్లేదు, చేయడానికి ఏమి కనపట్టలేదు అని అంటే ఆ త్రిపురసుందరి యొక్క అనుగ్రహం చేత సృష్టికర్తగా ఆయన తయారయ్యాడు. బ్రహ్మకి సృష్టి చేసే శక్తిని ప్రసాదించింది ఆ పరాదేవతే. అలాగే ఇంద్రుడున్నాడు, వాడు దేవరాజుగా అయ్యట, తూర్పు దిక్కుకి అధిపతిగా అయ్యాడు. వాడి సామర్థ్యమేనా అని అంటే వాడి సామర్థ్యం కాదు, వాడు అందరి చేత తన్నులు తినడమే తప్ప వాడికి ఒరిజినల్గా సామర్థ్యం లేదు. అమ్మవారి యొక్క కృపచేతనే వాడు అంత సమర్థుడయ్యాడు. పూర్వస్యాందిశి పాలక శక్ర అభూత్ దేవరాజోయం తదా ప్రసన్నా త్రిపుర పూర్వసింహాసనే స్థిత. ఆ తూర్పు దిక్కున సింహాసనంలో కూర్చుని ప్రసన్నురాలై ఆ అమ్మవారు ఆ ఇంద్రుడి మీద అనుగ్రహం చూపించి, నాయన నువ్వు యోగక్షేమం చేసుకో, జాగ్రత్తగా ఉంటుంది అన్నారు. ఈ మూడు మాటలు భాస్కర్ రాయల వారు ఉపసంహారం చేస్తారు. ఏవం త్రిభిర్నామభి సృష్టి స్థితి ప్రళయ కర్తృత్వేన బ్రహ్మ లక్షయిత్వా ప్రకృత పురాణోక్త మాతృ ప్రాదుర్భావాది కథాక్రమం ప్రాయేణ ఆశ్రయన్నేవ తిరోధాన అనుగ్రహాపరపర్యాయ బంధమోక్ష ప్రతిపాదత్వేనాపి సప్రపంచం లక్షయితుం ఉపక్రమతే. ఈ మూడు పదాలతో అంటే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి అని ఈ మూడు పదాలతో, మూడు నామాలతో ఆ జగన్మాత యొక్క స్వరూపం చెప్పేశారు. సృష్టి స్థితి లయానికి కారణము అని చెప్పేశారు. మరి ఈయన అడిగినప్పుడు శ్రీమాతు ప్రాదుర్భావం చెప్పావు అన్నాడు కదా. ప్రాదుర్భావం ఏమిటి, ఇంకా పరాశక్తికి ప్రాదుర్భావం ఎందుకు వస్తుంది? ఆ ప్రాదుర్భావము మొదలైనటువంటి కథలు కావాలి కదా. ఆ కథలన్నింటినీ కూడా చెప్పాల్సి వస్తుంది. దేవకార్య సముద్యత అని కదా, దేవతా కార్యాలన్నింటినీ చక్కబెట్టడం కోసం ఆవిడ రకరకాల అవతారాలు ఎత్తింది, రకరకాల ఆయుధాలు ధరించింది, రకరకాలైనటువంటి లీలలు చూపించింది అనే అర్థం చెప్పాలి. వెనక చెప్పినవి మూడే, సృష్టి స్థితి లయాలు. ఇప్పుడు దానికి యాడ్ చేయాలి తిరోధానము, అనుగ్రహము, రెండు కూడా కలపాలి. తిరోధానము, అనుగ్రహము అంటే అర్థం ఏంటండి అన్నాడు. తిరోధాన అనుగ్రహ అపరపర్యాయ బంధ మోక్షప్రదత్వేనాపి. తిరోధానము అంటే బంధము, అనుగ్రహము అంటే మోక్షము. మనకి బంధాన్ని కల్పించేది ఆ తల్లే, మనకి మోక్షాన్ని కల్పించేది కూడా ఆ తల్లే. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారాలకి కారణము. ఈ జగత్తునిలో మనందరినీ బంధింపజేసి దుఃఖానికి ఇచ్చేది ఆవిడే. దీనిలోంచి బయటపడేసి మోక్షాన్ని ఇప్పించేది కూడా ఆ తల్లే అని ఆవిడ యొక్క అవతార విశేషాలన్నిటినీ ఆధారం చేసుకుని బంధమోక్షప్రదంగా కూడా అమ్మవారిని వర్ణించుకోవడం కోసం ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నారు. తర్వాత కథంతా చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనే మాట. చిదగ్నికుండ సంభూత అనే దగ్గర అర్థం ఏంటి? చిత్ అగ్ని అంటే చిత్ రూపమైనటువంటి సంవిద్ రూపం, జ్ఞానస్వరూపమైన అగ్ని, దానిలోంచి పుట్టింది అని అర్థం. ఎలా పుడుతుంది? చైతన్యమే కదా ధర్మం. ఆ ధర్మంలోంచి ఎలా పుట్టింది అని అంటే శక్తిమతో రభేదాత్. చిచ్చక్తి పరమేశ్వరస్య విమలా చైతన్యమేవోచ్యతే అని సంక్షేప శారీరకాచార్యుల వారి వచనం. చిచ్చక్తి అన్న చైతన్యము అన్న తేడా లేదు, ఒకటే. శక్తికి శక్తి గలదానికి తేడా లేదు. శక్తిమతో రభేద అనేటువంటి మాట. తస్య కుండాత్ సంభూత ప్రాదుర్భూత. అది ఏమిటిది కుండం అంటే జ్ఞాన అగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున. జ్ఞానం అనే అగ్ని, అదే చిదగ్ని అంటే. చిత్ అంటే జ్ఞానం, చిదగ్ని అంటే జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని యొక్క కుండము చోతి దానిలోంచి ఉత్పన్న. దుంధుమారస్తథోభవత్ అని రేణుకాపురాణంలో మాట ఉంది. సంభూత అంటే ఉత్పన్న అంటే ఆ రూపంలో బయటకు వచ్చింది అని అర్థం. అంటే
ఒకే రకమైనటువంటి ఆ పరమాత్మ సత్వమే కుండముగా ఉండి ఆ కుండములో హోమాలు చేసేటువంటి సందర్భంలో దానిలోంచి ప్రాదుర్బభూవ పరమం తేజఃపుంజమయం మహత్ కోటి సూర్యప్రతీకాశం చంద్రకోటి సుశీతలం తన్మధ్యతో సముదభూత్ చక్రాకారం అనౌపమం తన్మధ్యతో మహాదేవి ఉదయార్క సమప్రభాం అని ఆరంభం చేసి సర్వేతాం విలోక్య మహాదేవీం దేవా సర్వే సవాసవాహ ప్రణేములు ముదితాత్మానః భూయో భూయ అఖిలాత్మికాం అనేంతవరకు ఆ అమ్మవారు అవతరించిన దగ్గర ఆ జ్ఞానాగ్నిలోంచి ఆ కుండంలోంచి ఆవిర్భవించిన జగన్మాతని దేవతలందరూ స్తోత్రం చేశారు అని అర్థం చెప్పారు. ఈవిడ దానిలోంచి వచ్చింది అన్నారు. ఎందుకు వచ్చింది? ఈ జ్ఞానాగ్ని జ్ఞానకుండంలోంచి ఈవిడ ఆవిర్భవించింది అన్నారు కదా. ఆవిర్భవించడం ఎందుకు? చిదగ్నికుండ సంభూత అంటే పుత్తి స్వరూపంగా శుద్ధమైనటువంటి చైతన్య స్వరూపంగా ఉండి జగత్ సృష్టి స్థితి లయాలకి కారణమైన ఏ పరాశక్తి ఉందో అది జ్ఞానాగ్ని అనే కుండంలోంచి ఆవిర్భవించింది. ఎందుకు అంటే దేవకార్య సముద్యత, దేవతల యొక్క కార్యాలు. ఏది? మహిషాసుర వధ, భండాసుర వధ, శుంభాసుర వధ, ఇలాంటి వధలన్నీ ఉన్నాయి. లేదా రాక్షసుల బారిపడి దేవతలందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ దేవతల యొక్క కార్యాలన్నింటినీ చక్కబెట్టడం కోసం భండాసురుడు, ముండాసురుడు, చండాసురుడు, మహిషాసురుడు ఇలాంటి వాళ్ళ యొక్క రాక్షస సంహారం చేయడం కోసం దానికోసం ఆవిర్భవించింది. దేవకార్య సముద్యత. మార్కండేయ పురాణంలో ఈ మాట స్పష్టంగా చెప్పారు అని. దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సా యదా ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యాప్యభిధీయతే. మనకు ఒక ప్రశ్న ఏంటి? ఆవిడికి పుట్టుకేమిటండి అని. ఉత్పత్తి నాశాలు లేకుండా ఉండేటువంటి శాశ్వతమైన బ్రహ్మతత్వం కదా అది. ఆవిడ మళ్ళీ సముద్యత ఉత్పన్న అని మాటలు ఎలా చెప్తారు అని అంటే, ఆవిడ ఈ రకమైనటువంటి దేవకార్యాలని సమర్థంగా నిర్వహించుకోవడం కోసం ఎప్పుడు మనకి ఆవిర్భవిస్తుందో అదే ఉత్పత్తి అని పేరుతో పిలుస్తాం. ఆవిర్భావమే ఉత్పత్తి అంటే అక్కడ మనకి సాక్షాత్కరించడం, అక్కడ మనకి కనపడడం అంతవరకే తప్ప పుట్టింది అని అర్థం కాదు. పుట్టితే నాశం ఉంటుంది. జాతస్య ధ్రువో మృత్యుహు అని. ఆవిడికి పుట్టుక లేదు, నాశము లేదు. ఆవిడ దేవకార్యం కోసం ఈ రకమైన రూపంలో మనకి నిత్యమైనప్పటికీ కూడా ఉత్పన్న అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. ఆవిడ రాశారు కూర్మపురాణంలో, అహం వై ఆచితా దేవై సంస్మృత కార్యగౌరవాత్ వినింద్య దక్షం పితరం మమ ఈశ్వర వినిందకం ధర్మ సంస్థాపనార్థాయ తవ ఆరాధన కారణాత్ మేనాదేహాత్ సముత్పన్న త్వామేవ పితరం శ్రిత అన్నమాట. హిమవంతులతో చెప్పిన మాట ఇది. నేను ఇదివరకు సతీదేవిగా ఉండేవాడిని. మా నాన్నగారు పరమశివ ద్వేషంతో చాలా ఇబ్బంది పెట్టాడు. అంచేత దక్ష ప్రజాపతి గారి యొక్క కుమార్తెగా ఉన్న సతీదేవి ఆ తండ్రిని కూడా పక్కన పెట్టేసి అదంతా అక్కడ ఆ శరీరాన్ని వదిలేసి ధర్మ సంస్థాపనం కోసం ప్రత్యేకంగా పరమశివ ఆరాధన కోసం మేనాదేహంతో, మేనా అంటే హిమవంతుల భార్య, ఆ మేనాదేవి యొక్క కుమార్తెగా హిమవత్పర్వతరాజపుత్రిగా నేను మళ్ళీ పుట్టాను. పుట్టడం ఏమిటి అంటే ఈ రకంగా సాక్షాత్కరించాను అని. ఆవిడికి అంతకుముందు లేదా, తర్వాత ఉండదా అంటే ఉత్పత్తి కాదు ఇది అని అర్థం. అంచేత ఉద్యత్వం అంటే ఇప్పుడు ఆవిడ మనకి కనిపిస్తోంది. వర్తమానకాలిక ఉదయవత్వం తదర్థ అని అర్థం. సో దేవకార్య సముద్యత అనే మాట అర్థం చెప్పారు. దీని తర్వాత ఉద్యద్భానుసహస్రాభ చతుర్బాహు సమన్విత అనేటువంటి మాట. ఇప్పుడు దీనికి విషయం మనం ఏం చూసుకోవాలి అంటే, ఆ త్రిపురాదేవి శరీరాన్ని ధరించి మనకి కనిపిస్తోంది అని అర్థం కదా. ఇలాంటి దానికి దేవ్యాహ 3D రూపాన్ని, దేవి యొక్క రూపములు 3 రకాల రూపాలు ఉన్నాయి. ఒకటి స్థూల రూపం, రెండోది సూక్ష్మ రూపం, మూడవది పరమమైన పరరూపం. స్థూలం అంటే ఏమిటి అంటే మనలాగా కాళ్ళు చేతులు కలిగి కరచరణాది విశిష్టం స్థూలం, స్థూల రూపం. మంత్రమయం సూక్ష్మం, వాసనామయం పరం. ఇది సామాన్యం పరమంచేతి ద్వే రూపే విద్ధి మేనఘ అని యోగవాసిష్టంలో చక్కగా మనకి అని చెప్తారు. పాణ్యాదియుక్తం సామాన్యం ఎత్తు మూఢాహ ఉపాసతే పరం రూపం అనాద్యంతం యన్ మమైక మనామయ అనామయం బ్రహ్మాత్మ పరమాత్మేతి శబ్దై ఏతేన ఉదీర్యతే అని మాట. అంటే స్థూల రూపం అంటే కాళ్ళు చేతులు కలిగి ఉండడం, ఆవిడ చేతిలో ఉన్న ఆయుధాలు ఆభరణాలు పెట్టుకోవడం. ఏమైనా ఏదో కామాక్షి అండి అని ఒకరు అంటారు, కాదండి శారదా అండి, మీనాక్షి అంటారు, ఇంకో రకమైన పేరుతో పిలుస్తారు. ఇవన్నీ కాళ్ళు చేతిలో పెట్టి దానికి ఆయుధం పెట్టి ఆభరణాలు పెట్టి దీనికి పేరు పెడతాం మనం. ఇదంతా స్థూలమైన రూపం. ఇది సామాన్య ప్రజానీకం భక్తితో కొలుచుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప దానికి అంతకంటే ఎక్కువ ప్రామినెన్స్ ఇవ్వక్కర్లేదు మనం.
దానిలో ఉండే శక్తి అపారమైనది. దానికి కాళ్ళు చేతులు అపానిపాదో జవనో గృహీత పశ్యత్య దక్షస్వ శృణోత్య కర్ణః అని వేదాంతాల్లో చెప్పే మాట. దానికి కాళ్ళు చేతులు ఉండవు, కళ్ళు లేవు కానీ చూస్తుంది, చెవులు లేవు కానీ వింటుంది, కాళ్ళు లేవు కానీ పరిగెడుతుంది. ఇలాంటి అపానిపాద జవనో గ్రహీత పశ్యతి అచక్షు శృణోతి శృణోతి చెవులు లేకుండా ఉన్నప్పటికీ కూడా వింటోంది. ఇలాంటి మాటలన్నీ కూడా వేదాంతాల్లో వినిపిస్తున్నాయి. కనుక ఆవిడకి కరపాదాది అవయవాలు ఉన్నాయా లేవా అంటే నిజానికి లేవు. మనం ఉన్నట్టుగా భావించుకుని ఆ రూపాన్ని కల్పించి ఆ చేతుల్లో రకరకాల ఆయుధాలను పెట్టి ఆ ఆయుధాలు ఆభరణాల యొక్క స్థితిగతుల్ని బట్టి వాళ్ళకి పేర్లు పెట్టి రకరకాలుగా వ్యవహారం చేస్తున్నాం. మీకు అందరికీ కేశవాది చతుర్వింశతి నామాలు అని ప్రసిద్ధిగా వినిపిస్తూ ఉంటాం కదా, కేశవ, నారాయణ, మాధవ పేర్లు. ఈ 24 పేర్లు ఎవరివి అంటే విష్ణుమూర్తివే. మరి 24 పేర్లు ఎందుకు వచ్చాయి అని అంటే ఆ శంఖచక్ర గదా పద్మాలలోవి ఏ చేతిలో ఏది ఉంటే దాని తాలూకు అంకెల్ని బట్టి ఈ పేర్లు వస్తాయి. కుడి చేతిలో శంఖం, రెండో చేతిలో చక్రం, లేదా ఆ చక్రం ముందు శంఖం తర్వాత కింద చక్రం పైన పద్మం, ఇలా చొప్పున పెడితే మొత్తం 4 చేతుల్లోనూ ఉండే ఈ 4 ఆయుధాలని మొత్తం మల్టిపుల్స్ చేస్తే లెక్క తేలేది 24 వస్తాయి. ఆ దానికి కేశవ, నారాయణ, మాధవ అని పేర్లు పెట్టారు. ఎక్కడ పెట్టుకుంటే ఏమండి ఆయన చేతిలో 4 ఆయుధాలు ఉన్నాయి అంటే పోలే. కానీ ఆ ఆకారాన్ని బట్టి ఆయనకు ఆ పేరు, ఆ పేరుతో ఆ రూపం ధ్యానం చేసి ఆ నామంతో ఆయన్ని కీర్తించి ఆయన అనుగ్రహాన్ని మనం పొందడం. అలాగా దేవకార్య సముద్యత అనేటువంటి మాటతోటి వచ్చిన తర్వాత ఈవిడ ఎలాగుంది అంటే స్థూల రూపాన్ని వర్ణించాలి ముందు, తర్వాత సూక్ష్మ రూపం, తర్వాత పరమరూపం. ఈ 3 రకాల రూపాలతోటి సహస్రనామ స్తోత్రం అంతా ఎదరికి నడుస్తుంది. ముందు ఆవిడ యొక్క స్థూల రూప వర్ణనం చేశారు. ఆవిడ ఎలాగుంది అనే దానికి ముందు చతుర్బాహు సమన్విత స్థూల రూపాన్ని చెప్పేటువంటి మాట. స్థూల రూపాన్ని చెప్పడం అంటే 4 చేతులతోటి ఆవిడ ఉంటుంది. ఇది మామూలు సామాన్య అర్థం. చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య చతుర్భి అనే దానికి రాగ అంటే అనురక్తి, చిత్తవృత్తి విశేష. రాగ ఏవ స్వం వాసనామయం రూపం యస్య స్థూలస్య పాశస్య తేన ఆఢ్య వామ అధఃకరేత్యుక్త. క్రోధ దేశాఖ్యా చిత్తవృత్తి ఆకారశబ్దాద్ అర్షాద్యత నది మళ్ళీ రాశారు. క్రోధపదేమేవ జ్ఞానపరం అని కొంతమంది. ఈ రకమైనటువంటి విచారణలో పాశము అంటే ఏమిటి, క్రోధం అంటే ఏమిటి, అంకుశం అంటే ఏమిటి, దాన్నింటినీ కూడా మూల మంత్రాల్లోనే వినియోగం చేస్తున్నారు. దీని మొదటి మంత్రం ఏది? చతుర్బాహు సమన్విత. ఉద్యద్భాను సహస్రాభ అంటే ఉద్యత్ అంటే ఉదయించుతున్న, భాను అంటే సూర్యులు, సహస్రం 1000 మంది. అంటే 1000 మంది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తూ ఉంటే ఎంత కాంతి ఉంటుందో అటువంటి కాంతి గలది అని. అంటే ఎప్పుడో ఉదయించిన వాళ్ళ కాంతి ఇప్పుడు కాదు, ఉదయిస్తూ ఉన్న సూర్యుడు. అరుణోదయ కాలంలో సూర్యకాంతి వేరు, మధ్యాహ్నం మార్తాండ కాంతి వేరు. సూర్యుడి యొక్క కాంతిలోనే తేడాలు ఉంటాయి. ఇది అందంగానూ ఉంటుంది, అందరికీ ఆనందాన్ని కల్పిస్తుంది. అది మధ్యందిన మార్తాండ సోఫా అంటే కన్నెత్తి చూడడానికి కూడా వీలు లేకుండా ఉండేటువంటి స్థితి ఉంటుంది అక్కడ ఆ ఎండకి. అంచేది ఉద్యద్భాను సహస్రాభ అన్నారు. లౌహిత్యం ఉంటుంది అంటే అతి లోహితమైనటువంటి రూపంతో ఉంటుంది అని అర్థం. ఈ అర్థంలో ఆ దేవత దానికి విశ్వవిగ్రహ లలిత. విశ్వవిగ్రహ లలిత అంటే విశ్వమే విగ్రహంగా కలిగిన లలితాధిక లలితాదేవి. ఆవిడ శరీరం ఎక్కడుండు? ప్రపంచం అంతా ఆవిడ శరీరమే. ఆవిడ లేనిది ఎక్కడ? మీరు ఇంకోసారి మనం ఎప్పుడో దేవి భాగవత కథల్లో వింటూ ఉంటాం కదా, మన అదేది శాకంభరి, అలాగే శతాక్షి, 2 అవతారాలు ఎత్తింది అమ్మవారు. శాకంభరి అంటే ఇప్పుడు మనం అందరం దేవతాలయాల్లో ఉండేటువంటి ఆ దేవతామూర్తికి కూరలు పళ్ళు అన్నీ అలంకరిస్తాం. దాని అర్థం ఏంటి? దానికి ఆ విగ్రహానికి అంతటికీ కూరలు పళ్ళు తగిలిస్తే మనకేమిటి లాభం అని అంటే, ఆ విగ్రహానికే కాదు, ఆవిడ విగ్రహం అంతా దేవత ఎలాగుందో ఈ సర్వప్రపంచము నిండా ఆవిడే ఉంది కనుక ఆ విగ్రహానికి అంతటికీ ఫలపుష్పాలతోటి శాఖపాకాలతోటి పూర్తి చేస్తే ఈ ప్రపంచమంతా ఈ భక్ష్యాలతో నిండి ఉంటుంది. ఈ ప్రపంచం అంతా ఆవిడ ఆకారమే కనుక ఆ ఆకారం నిండా మొత్తం అంతా సమృద్ధిగా కూరలు పళ్ళు అన్నీ పెడితే మనందరికీ ఎవరికీ తినడానికి లోటు లేకుండా అందరికీ అన్నం దొరుకుతుంది అనే అభిప్రాయంతో శాకంభరి అని పేరు పెట్టారు. లోకం యొక్క ఆకలిని తీర్చడానికి ఆవిడ శాకంభరి రూపాన్ని ధరించింది. ఆవిడ ఒళ్ళు నిండా పెట్టుకుంది.
మనం శ్రీకృష్ణ పరమాత్మ కథలు చెప్తూ ఉంటాం చూడండి. దూర్వాసుడు శిష్యులతో అందరితోటి వచ్చారు. ఆ పరమాత్మ ఓ మెతుకు తినికి తృప్తాస్మి అన్నాడు. తృప్తాస్మి అంటే ఆయన ఒక్కసారి బేవం తేనిస్తే ఈ 1000 మంది శిష్యులకి ఆకలి తీరిపోయి వీళ్ళందరూ ఇంకా ఆకలి ఎక్కలేదు, నేను రాలేదు అని. వీళ్ళందరూ వాళ్ళ స్వరూపమే అక్కడ ఆయన. వీళ్ళందరూ ఎవరు ఆయనకంటే వేరు కాదు. ఆయన నాకు ఆకలి పోయింది అంటే వీళ్ళందరూ ఆకలి పోతుంది. ఆయన ఆకలితో ఉన్నాను అంటే వీళ్ళందరికీ ఆకలి ఉంటుంది. విశ్వాత్మకుడైనటువంటి పరమాత్మ సంతోషిస్తే అని అర్థం. విశ్వవిగ్రహాల లలిత ఎప్పుడైతే ప్రీతి చెందుతుందో అప్పుడు జగత్తంతా ప్రీతి చెందుతుంది. అది శాకంభరీదేవి అవతారం. మరి దాహం తీర్చడానికి మార్గం ఏమిటి అంటే శతాక్షి ఒళ్ళంతా కళ్ళు పెట్టుకు చూసిందట. శతశబ్దానికి అసంఖ్యాకమైన అర్థం, 100 అని అర్థం కాదు. లెక్కలేనండి కళ్ళు గలది. కళ్ళు ఎందుకండి అంటే కంటితో కరుణారసం దయా సమృద్ధ వర్షం కురిపిస్తుంది ఆవిడ. ఆ దయతో మనందరం చక్కగా అమృత వర్షం తాగినట్టుగా మనందరికీ దాహం తీరిపోతుంది. ఆవిడ ఒంటి నిండా కళ్ళే అంటే ప్రపంచమంతా ఆవిడ కళ్ళతో కరుణ దయ చూపించింది. అంతా ఆవిడ దయకి పాత్రలు అయ్యారు. ఇంకా దప్పిక ఎక్కడుంటుంది, అందరికీ పోతుంది. అంటే ఆకలిని తీర్చడానికి శాకంభరి అవతారం, దాహం తీర్చడానికి శతాక్షి అవతారం అమ్మవారు ఎత్తారు అని అక్కడ చెప్తాం మనం దేవి భాగవత కథల్లో చెప్పేటప్పుడు. అలాగా ఇక్కడ కూడా ఉద్యత్ భానుసహస్రాభ చతుర్బాహు సమన్విత. ఈ చతుర్బాహు సమన్విత అనే దగ్గర ధ్యానం కోసం చెప్పాం. ఈ 4 చేతులు ఉన్నాయి. ఒక్కొక్క చేతిలోనూ ఏ రకమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి అనేటువంటి పేరు కూడా మనం చెప్పుకుంటూ ఉండాలి. దానికోసమే తర్వాత గ్రంథాలన్నింటినీ కూడా దాన్నే వివరిస్తున్నారు. సంకల్ప వికల్పాత్మకమైన క్రియారూపమైన మనస్సే రూపముగా గలది. అలాగే మనోరూప ఇక్షు కోదండ. మనస్సు అనేటువంటిదే ఇక్షువు, రాగం అనేటువంటిదే పాశము, క్రోధం అనేదే అంకుశము. ఇలాంటివి పంచతన్మాత్ర సాయక బాణాలు. ఆవిడ చేతిలో ఉన్నవేమిటి అంటే బాణము, పాశము, అంకుశము, ఇక్షుకోదండములు పంచతన్మాత్రలు. అంటే ధనుర్బాణాలు పెట్టుకుంది, పాశము అంకుశము పెట్టుకుంది. 4 చేతుల్లో 4. అవి ఏవేమిటి అనేదానికి వాటిని మనకి విషయాలు పూర్తిగా మనకి చెప్పడం కోసం చెప్పారు. పాశం అంటే ఏమి అర్థం అంటే ఇచ్ఛాశక్తిమయం పాశం, అంకుశం జ్ఞానరూపిణం, క్రియాశక్తిమతే బాణధనుషి అని 4 మాటలు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి గలగా ఉంటాయి. ఇచ్ఛాశక్తి గలది పాశం, జ్ఞానశక్తి మాత్రంగా ఉన్నది అంకుశం, క్రియాశక్తితో కూడినవి బాణము ధనుస్సు. ఈ పంచ తన్మాత్ర సాయక అని పంచపుష్పాలు సాధనంగా గలది అని అర్థం. అంచేత మనోభవేత్ ఇక్షుధను, పాశ రాగ ఉదీరిత. మనస్సు అనేది ధనుస్సు, పాశము అనేది దాని యందు ఉండే ప్రేమ రాగం, ద్వేషం అంకుశము, పంచతన్మాత్రా పుష్పసాయకా అనేటువంటిది పంచబాణాలు. ఇవి ఈ రకంగా ధనుర్బాణాలు, పాశాంకుశాలు 4 చేతులతోటి పెట్టుకున్నది అని 4 చేతులు 4 ఆయుధాలు అని మాట చూపించారు. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. తర్వాత నిజ అరుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అని అమ్మవారి యొక్క వర్ణనమంతా తర్వాత ప్రారంభం చేస్తున్నారు. దీనిలో నిజ అరుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల, తన యొక్క ఎర్రటి కాంతి, ఆ కాంతి ప్రవాహంలో మునిగిపోయేటువంటి బ్రహ్మాండ మండలం గలది. ఈ బ్రహ్మాండాన్ని అంతటినీ తన యొక్క ఎర్రటి అరుణప్రభ అంటే ఎర్రటి కాంతితో ముంచెత్తుతోంది అని అర్థం. చంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్ కచ అని. ఈ చంపకాలు, పున్నాగాలు, అశోకాలు ఇవన్నీ మంచి మంచి పుష్పాలు కదా. ఆయా పుష్పాల యందు నిరూఢమైనటువంటి పదాలు ఇవన్నీను. అలాంటి వాటి యందు పుష్పముల యందు స్వీయ పరిమళాపాదకమైన కచము అంటే కేశపాశము. అంటే సాధారణంగా ఆడవాళ్ళు పువ్వులు పెట్టుకుంటారు తలలో, ఎందువలన వాటి పరిమళం తలకి అద్దుతుందని. వీళ్ళు అందంగా మంచి పరిమళ భరితంగా ఉంటారని వాళ్ళ అందం కోసం పెట్టుకుంటారు. కానీ వాళ్ళకి సౌగంధిక లసత్ కచ అంటే పుష్పముల యందే స్వీయ పరిమళాన్ని ఆవిడిచ్చింది అని అర్థం. అంటే ఆవిడ వాళ్ళ పుష్పాలకి సౌరభం ఉంది, ఆ సౌరభం చేత అమ్మవారి కేశాలకి సౌరభం వచ్చిందని కాదు, రివర్స్. అమ్మవారి యొక్క శిరస్సు మీద పెట్టుకోవడం వల్ల ఆ పుష్పాలకి అంతటి పరిమళం వచ్చింది. చంపకము, అశోకము, పున్నాగము మొదలైనటువంటి పుష్పములకు సౌగంధికాన్ని ప్రసాదించేటువంటి కేశపాశం గలది అని అర్థం చెప్పారు.
కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత. కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత అని తర్వాత పదం. కామానురాగ కురువిందజేషు శనైర్న తాదృక్ స్ఫటికోద్భవేషు మాంగళ్యయుక్త హరిభక్తిదాశ్చ వృద్ధిప్రదాస్తే స్మరణాద్భవంతి అని దీని యొక్క గుణాలు, పద్మరాగాలు, కురువిందాలు, ఇలాంటి వాటి యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి పురాణ శ్లోకాలన్నీ చెప్పారు వాళ్ళు. కురువిందము, సౌగంధికము, కురువిందము, స్ఫటికము మొదలైనటువంటివి అని ఒక రాళ్లలో ఉండే అవాంతర భేదాలు. మనం రత్నాలు, మాణిక్యాలు, వజ్రాలు ఇవన్నీ అంటాం. అది పాషాణాది ప్రభేదా తద్గర్భే పద్మరాగమణీనాం ఉత్పత్తి. వాటిల్లో పద్మరాగము అనేటువంటిది పుడుతుంది. అలాంటి ఆ మణులకన్నిటికీ ఉత్పత్తి స్థానమైనటువంటి వాడి యొక్క పద్మరాగాది రకముల యొక్క ఆ స్ఫటికోద్భవములైనటువంటి పాషాణములన్నీ మన అందరికీ రకరకాలైనటువంటి హరిభక్తిని, వృద్ధిని కల్పిస్తాయి అనేది పురాణాల్లో చెప్తున్నారు. మాంగళ్యయుక్తా హరిభక్తిదాశ్చ వృద్ధిప్రదా తే స్మరణాద్భవంతి. ఈదృశానాం శ్రేణ్యా పంక్త్యా కణతా దీప్యమానేన కోటీరేణ ముకుటేన మండిత. అంటే అందరికీ వర్ణన ఎక్కడుందంటే ఆవిడ ఒక కిరీటం ధరించింది. ఆ కిరీటంలో రకరకాల రత్నాలు పొదిగున్నాయి. ఆ రత్నాలన్నీ కూడా మనకి అన్ని రకాలైనటువంటి మాంగళ్యాలని, వృద్ధిని అన్నిటినీ ప్రసాదిస్తాయి. అలాంటి మనకి అందరికీ సర్వవిధమైన కోరికల్ని తీర్చేటువంటి, శ్రేయస్సుని ప్రసాదించేటువంటి రత్నాలతో కూడిన కిరీటంతో శోభించేటువంటి అమ్మవారు అన్నాడు. కిరీటం ముకుట శోభిత కనక కోటీర కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత. ముఖ్యంగా చెప్పదగ్గ కోటీర మండిత అంటే ఒక కిరీటంతో శోభిస్తోంది. ఆ కిరీటం ఎలాగుంది అంటే కిరీటంలో రత్నాలు పొదుగున్నాయి, మాణిక్యాలన్నీ ఉన్నాయి. అవన్నీ కురువింద మన కనత్ కోటీర శ్రేణి, అవన్నీ ఆ మంచి మంచి మణులకన్నిటికీ కూడా నిలయమైనటువంటి, పాషాణములకు నిలయమైనటువంటి ఆ రత్నాలు అన్నిటితో పొదగబడిన కిరీటాన్ని ధరించినటువంటిది అని అర్థం అక్కడ చెప్పారు. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. అష్టమి నాటి చంద్రుడిలాగా అష్టమి తిథి నాటి ఉంటుంది. అది చక్కగా ఉంటుంది. ఆ చంద్ర అష్టకళాయుక్తుడుగా ఉంటాడు. అంటే అది ఎలా ఉంటుంది? సమచంద్రార్థమిడిత, సమచంద్రార్థం అన్నాడు. అష్టమి నాటి చంద్రుడు సగం కరెక్ట్గా ఉంటుంది. పూర్తి చంద్రబింబం కాదు, సగం కరెక్ట్గా. అష్టమి నాటి చంద్రుడు సగం 50% చంద్రబింబం కనిపిస్తుంది. అలాగే అష్టమి చంద్ర విభ్రాచత్ అళికస్థల శోభిత. అళికస్థలము అంటే ముఖం, లలాట దేశం. ఈ లలాటం ఎలాగుంది అంటే ముఖం మధ్యలో దానిలో సగభాగం పైన ఉండేటువంటి అష్టమి నాటి చంద్రుడిలాగా ఉంది. అమ్మవారి యొక్క లలాట భాగం నుదురు, ఆ లలాట భాగం అష్టమి నాడు చంద్రుడిలాగా ఉంది అని అర్థం. అష్టమి చంద్రుడితో సమానమైనటువంటి అళికస్థలము అంటే లలాట ప్రదేశంతో విరాజిల్లుతూ ఉన్నటువంటి మాట. ఎందువల్ల అంటే ముఖమంతా చంద్రుడు, ఆ ముఖం యొక్క చంద్రుల్లో సగభాగం లలాటం, అది అష్టమి నాడి చంద్రుడిలాగా ఉంది. అంటే విశాలంగా చక్కగా విప్పారినటువంటి నుదురు భాగం కలిగినటువంటిది అని అర్థం. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషిక. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషిక. ముఖమనే చంద్రుడు, దానిలో మృగనాభి అంటే కస్తూరి. ఆ కస్తూరి అనేది బొట్టు అన్నమాట. కస్తూరి కుంకుమం, కస్తూరి తిలకం, లలాట పలకే అంటాం కదా. కస్తూరి అనేది బొట్టు. ఆ అష్టమి నాటి చంద్రుడు లాంటి లలాటం మీద మృగనాభి విశేషంతో ఒక కస్తూరితో ఒక చక్కగా బొట్టు పెట్టుకుంది ఆవిడ. అది ముఖచంద్రానికి కళంకంలాగా ఉందట. అది అంటే ఆవిడ ముఖం చంద్రుడైతే ఆవిడ నుదుటి మీద పుట్టినటువంటి బుట్టు కస్తూరితో పుట్టినట్టు బుట్టు చంద్రుడిలో ఉండే మచ్చలాగా ఉంది. ముఖం, అమ్మవారి ముఖం చంద్రుడు లాంటిది. అమ్మవారి ముఖంలో లలాట భాగం అష్టమి చంద్రుడు లాంటిది. దానిలో పెట్టుకున్నటువంటి ఆ బొట్టు కస్తూరి తిలకం ఏదైతే ఉందో చంద్రుడి యొక్క కళంకం లాంటిది అన్నాడు. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక వదనస్మర మాంగళ్య గ్రహతోరణ చిల్లిక. వదనస్మర మాంగళ్య, వదనమేవ స్మరస్య కామరాజస్య మాంగళ్య గృహం. ఆవిడ ముఖమే కామరాజు అయినటువంటి మన్మథుడి యొక్క మాంగళ్య గృహం. దానికి బహిర్ద్వారం ఏది అంటే ఆవిడ తలకు కనుబొమ్మలు. వదనత్ర చిల్లిక అనే దానికి భ్రూలత అని అర్థం. అలాంటి రూపకం అన్నమాట. అంటే ఆవిడ ముఖం యొక్క కాంతికి
మనందరికీ కూడా చంచలాభ్యాం మీనాభ్యాం తుల్యే లోచనే అంటే అమ్మవారి యొక్క కళ్ళు ఎలాగున్నాయి, అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఎలాగున్నాయి, రెండింటినీ వర్ణిస్తున్నారు. వదనస్పర మాంగళ్య గ్రహ తోరణ చిల్లిక. ఓ ఇంటికి తోరణం ఉంటుంది. తోరణం అంటే బహిర్ద్వారం అని అర్థం. బయట ఉండే శాత్తోరణం బహిర్ద్వారం అని, బహిర్ద్వారానికి తోరణం అని పేరు. మన శృంగేరిలో వెళ్తే తోరణ గణపతి అని మొట్టమొదటిలో స్తంభం మీద పైన కనిపిస్తాడు ఆయన స్వామివారు. అలాగే ఈవిడి తాలూకు కనుబొమ్మలు ఎలాగున్నాయి అంటే ముఖం అనేటువంటి మన్మథుడి యొక్క మాంగళ్య గృహానికి తోరణంలాగా ఉన్నాయి. మనం ఇంటికి సింహద్వారానికి తోరణాలు కట్టడం, మంచి మంచి పువ్వుల మాలలు వేయడం, ఇవన్నీ పెట్టుకుంటాం కదా అందంగా. అలాగా అమ్మవారి యొక్క వక్ర లక్ష్మీ పరీవాహ అంటే వదన స్మరమాంగళ్య గ్రహ తోరణ చిల్లిక. వదనమే స్మరమాంగళ్య గృహం, స్మరుడి యొక్క మాంగళ్య గృహం, దానికి చిల్లిక అంటే భ్రూలత. అలాంటివి రెండు కనుబొమ్మలు ఆవిడ యొక్క ముఖానికి ఉండేటువంటి భ్రూలతలుగా ఉన్నాయి, కల్పద్రుమాలుగాను ఉన్నాయి అని అర్థం. అంటే పూర్తిగా అలాగే వక్రలక్ష్మి అంటే ముఖకాంతి అనేటువంటిది ఒక జలప్రవాహం అనుకోండి. దానిలో ఇటు అటు తిరగాడేటువంటి చేపల్లాగా ఉన్నాయట ఆవిడ కన్నులు. కదిలేటువంటి మీనాక్షి అంటాం కదా, మీనాక్షి అంటే అర్థం ఏంటి? చేపల వంటి కన్నులు గలది అని. అలాగే ఇక్కడ చేపలంటే ఏంటి అని అర్థం? వక్రలక్ష్మీ పరీవాహ చలన్ మీన ఆభ లోచన, మీనముల వంటి లోచనం గలది. ఎక్కడుంటాయి చేపలు అంటే నీటిలో. నీరు ఎక్కడుంది ఇక్కడ అంటే వక్రలక్ష్మీ పరీవాహం, ఆవిడ యొక్క ముఖపద్మం యొక్క కాంతి అనే జలప్రవాహం, దానిలో చేపలు ఇటు అటు తిరుగుతున్నాయి. ఆ చేపల లాంటివి కళ్ళు గలది అని అర్థం. అంటే చేపల వంటి కళ్ళు గలది, చంచలమైనటువంటి నేత్రాలు గలది అని అర్థం. చేపలకి కంటికి పోలిక ఏంటి అంటే చేపలు ఒక చోట నుంచి స్టాండర్డ్గా ఉండిపోవు, ఏకాగ్రంగా అటు ఇటు ఇటు అటు కదులుతాయి. అలాగే కళ్ళు కూడా ఇటు అటు తిప్పి కదులుతోంది. జన మీనాభలోచన అని అర్థం. మీనశివ ఈక్షణం అని అర్థం. ఇదేంది కానీ చేపల లాంటి కళ్ళు గలది అంటే దీని ఉద్దేశం ఏమిటి అని అంటే లోక పురాణ ప్రసిద్ధమైనటువంటి గాథ ఉంది. మీనానాం వీక్షణ మాత్రే శిశూనాం అభివృద్ధి. చేపలు తమ పిల్లలకి అభివృద్ధి కల్పించాలి అంటే ఏం చేయగల? చూస్తే చాలుతుంది. చేపల యొక్క చూపుతో పిల్లలందరూ ఎలా పెరిగి పెద్దవాళ్ళు అవుతారో అలాగే అమ్మవారి యొక్క చూపు చేతే ప్రపంచం అంతా అభివృద్ధి చెందుతుంది అని ఉద్దేశం. దానికోసం మీనం వంటి చేపలు కళ్ళు గలది అని చెప్పారు. ఈక్షణానికి మీన సాదృశ్యం, మీనములతో పోలిక ఎందుకు అంటే చూపుతోటే జగత్తునంతటినీ పోషించగలిగిన శక్తి గలది మీనము. వాటి పిల్లల్ని అది పోషిస్తుంది. ఈవిడ మీనాభలోచన కనుక ఈ ప్రపంచాన్నంతటినీ కూడా ఆవిడ చూపుతేటే ఈక్షణము చేతనే మనందరినీ అనుగ్రహిస్తుంది అనే అర్థం కూడా కనిపిస్తుంది అన్నమాట. వక్రలక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజత. మనం అందరూ ప్రసిద్ధంగా సంపెంగ పువ్వు లాంటి ముక్కు అంటాం కదా. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజత, ముక్కు యొక్క దూరం ఇది కన్ను ముక్కు. ఆ ముక్కు ఎలాగుంది అంటే కొత్తగా అప్పుడే వికసించినటువంటి చంపక పుష్పంలాగా మంచి సంపెంగ లాంటి ముఖం కలితే వక్ర దాన్ని ఏమంటారు నాసాదండం గలది అని అర్థం. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర, దాని మీద ముక్కుకు ఒక నత్తు పెట్టుకుంది ఆవిడ. దానికి ముక్కర అంటాం తెలుగులో, అంటే ముక్కుకు పెట్టుకునేటువంటి ఆభరణం. అది ఎలాగుంది అంటే తారాకాంతులన్నింటినీ కూడా తిరస్కరిస్తోంది. అంటే నక్షత్రముల యొక్క కాంతులన్నిటినీ కూడా తిరస్కరించేటువంటి నాసాభరణం యొక్క కాంతితో ప్రకాశించే స్వభావం గలది. కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహర. ఇలాగున్నాయి. మనం 8 అయిపోయింది కనుక ఇది రేపటికి స్థూల రూపాన్ని అంతటినీ రేపు పూర్తి చేద్దాం. అది మొత్తం శిరస్సు దగ్గర నుంచి పాదాల వరకు ఉండేటువంటి సమస్త విధమైన వర్ణనం అంతా చేస్తారు. ఆ తర్వాత శ్రీమన్నగర నాయిక అనే దగ్గర తర్వాత మళ్ళీ వేరే వేరేగా ఎక్కడి నుంచి ఉంది అనేది అని ప్రారంభం చేసి తర్వాత దేవరిషి గణ సంఘాత స్తూయమాన ఆత్మవైభవ వరకు ఈ వర్ణన స్థూల వర్ణనం. తర్వాత దేవకార్యములు భండాసుర వధోయుక్త శక్తి సేనా సమన్విత దగ్గర నుంచి తర్వాత భాగం చేత ఈ రకమైనటువంటి అమ్మవారి వర్ణనలో భాస్కర్ రాయల వారి భాష్యం మనకి చాలా విశేషం. ఆ విశేషంగా భాస్కర్ రాయల భాష్యాన్ని అర్థం చేసుకుంటూ ఆ నామం చదివితే ఆ అర్థంతో సంభావన చేసుకుంటూ అమ్మవారి నామం చదివితే వచ్చే ప్రీతి, దానివల్ల మనకు కలిగేటువంటి అమ్మవారి అనుగ్రహం చాలా విశేషంగా ఉంటుంది కనుక ఆ రకమైన విశేష అనుగ్రహం మనకు అందజేయాలనే ఉద్దేశ్యంతో జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వాముల వారు
తత్కరకమల సంజాతులు జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వాముల వారు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. నేను ముందే మనవి చేసినట్టుగా ఈ గ్రంథం అంతా అయ్యే పని కాదు, ఏమీ కాదు. కానీ పరిమితంగా మొదట్లో స్థూల రూపాన్ని చూసుకుని రేపు సూక్ష్మరూపం వరకు వెళదాం. ఎల్లుండి పరతత్వం యొక్క స్వరూపం. 3 భాగాలు, 3 రకాల శరీరాలు, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, పరశరీరం. అలాగే అమ్మవారి యొక్క స్థూల దేహము, దేవకార్యాలు, ఆవిడ చేసినటువంటి వర్ణన, ఆవిడ సౌందర్యం, ఆవిడ చేసినటువంటి జగదుద్ధార కార్యక్రమాలు, వాటిని గురించి విచారణ. ఆ తర్వాత సూక్ష్మరూపంగా ఉండేటువంటి అమ్మవారి మంత్రము, మంత్ర స్వరూపాలు, మళ్ళీ దానిలో కూడా 3 రకాల కూటాలు ఉన్నాయి. శ్రీమద్ వాగ్భవకూట స్వరూప ముఖపంకజ కంఠాధ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతావర్ణ కక్ష్యధోభాగధారిణి అని అమ్మవారి యొక్క 3 భాగాలు, మంత్రం యొక్క 3 భాగాలతోటి ముడిపెట్టి మంత్రస్వరూపమైన సూక్ష్మ శరీరాన్ని వర్ణించింది లలిత రహస్యనామ స్తోత్రం. ఆ తర్వాత చిచ్చక్తి చేతనారూప అనేటువంటిది పరతత్వం. పూర్తిగా సత్కళ, సచ్చిదానంద విగ్రహ, ఇలాంటి పదాలు, నిర్గుణ, నిష్కళ, శాంత, ఇలాంటివన్నీ పరతత్వం, బ్రహ్మతత్వాన్ని చెప్పేటువంటి భాగాలు. అవి పరతత్వాన్ని చెప్పేటువంటి నామాలు. ఇన్ని రకాలైనటువంటి నామాలతో స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, పరతత్వాన్ని అన్నిటినీ చెప్పేటువంటి ఈ స్తోత్రంలో జగదంబ విశ్వాత్మకమురాలు, విశ్వాత్మకమైనటువంటి విశ్వస్వరూపంగా, జగత్స్వరూపంగా, జగత్స్వరూపంగాను జగన్నియామకంగాను ఉండేటువంటి సగుణ సాకార పరబ్రహ్మమూర్తి లలితా పరాభట్టారిక. వాటికి మూలస్తంభంగా, మూలశక్తిగా ఉండేటువంటి ఆదిపరాశక్తి మహామాయ అని శక్తిమతులు 2 ఒకటే కనుక శివశక్తి ఐక్య రూపిణి అని చివరిలో ఉపసంహారం చేస్తారు. అది తాంత్రిక సిద్ధాంతం. చాలా ప్రామాణికమైన గ్రంథం. అందులో ఒక్క పాదం, ఒక నామం మనం మనసులో భావం చేసుకున్నా మనకి ఎన్నో రకాలైన శ్రేయస్సులు కలుగుతాయి. అలాంటి శ్రేయప్రదమైన కార్యక్రమంలో ఈ ప్రథమ దివస కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. శ్రీమాత్రే నమః.